నమస్కారం. రైతు పక్షం ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. మనం ఈరోజు ఆర్గానిక్ లేదంటే సేంద్రియ వ్యవసాయం అలాగే ప్రకృతి వ్యవసాయం ద్వారా ఉత్పత్తులను పండిస్తున్నటువంటి రైతులు వాటిని మార్కెటింగ్ ఏ రకంగా చేసుకోవాలి, ఎక్కడ అమ్ముకోవడానికి అవకాశం ఉంది, అలాగే ఎఫ్పిఓస్ ఏ రకంగా పనిచేస్తున్నాయి, గ్రామ భారతి నిజంగా రైతులకు ఏ మేరకు అందుబాటులోకి వచ్చింది, ఇలా అన్ని అంశాల మీద మాట్లాడటానికి మనతో జక్కు తిరుపతి గారు ప్రకృతి వ్యవసాయకారుడు, అలాగే చాలా దాదాపు ఒక దశాబ్ద కాలంగా ఎఫ్పిఓల్ని ప్రమోట్ చేస్తున్నారు, నేచర్ ఫార్మింగ్ని ప్రమోట్ చేస్తున్నారు. వారు మనతో ఉన్నారు. మరి కాసేపట్లో సూర్యకళ గారు తెలంగాణ గ్రామ భారతి అధ్యక్షురాలు కూడా మనతో జాయిన్ అవుతారు. రైతులు ఎప్పటిలాగానే వారి ప్రశ్నల్ని ఫోన్తో అడగొచ్చు. ముందుగా తిరుపతి గారు నమస్కారం. తిరుపతి గారు, మీరు దాదాపు చాలా యువకులు, ఒక 11 ఏళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అంటున్నారు. ఎట్లా అంటే మీరు ఏ పద్ధతి ఫాలో అవుతున్నారు? తర్వాత చాలామందికి వస్తున్న ప్రశ్న ఏంటంటే, చాలామంది మీలాగా యువకులు ఆసక్తిగా వస్తున్నారు, కానీ మొట్టమొదటి 1-2 సంవత్సరాలు అసలు సమానంగా దిగుబడి రాదు, ఈ భూమిని సరి చేసుకోవడానికి టైం సరిపోతుంది, కొంత దిగుబడి వచ్చినా అక్కడికి ఉన్న తర్వాత కష్టపడి ఇంత ఆర్గానిక్ ప్రొడ్యూస్ లేదంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినటువంటి పంటల్ని మార్కెట్లో సరైన ధరకు అమ్ముకోగలగటం కష్టంగా ఉన్నది అన్నది చాలా మేజర్ సమస్యగా ఉంది. సరే, కొంతమంది వాళ్ళు సొంతగా వాళ్ళు మార్కెట్ చేసుకునే అవకాశం ఉండొచ్చు, కానీ అందరూ ఆ పని చేయలేరు. సో దానికి అసలు ఎలాంటి ఏర్పాట్లు కావాలి, ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ముందుగా హెచ్ఎంటీవీ యాజమాన్యానికి మరియు హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా మా నమస్కారంలో. ఎందుకంటే ఇది చక్కటి కార్యక్రమాలు ఈ సమయంలో కూడా రైతుల దగ్గర తీసుకెళ్లడం అనేది గొప్ప విషయం కింద భావిస్తున్నాం. అయితే చాలామంది సుభాష్ పాలేకర్ గారు కానీ ఇక ఇతర ప్రకృతి వ్యవసాయం చేసిన వాళ్ళు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసిన వాళ్ళు కూడా దాదాపుగా 2005 నుంచి చాలా విపరీతంగా మనకు చేయడానికి నేర్పించడం కానీ దగ్గర 20 ఏళ్ళ నుంచి మొదలైంది, బాగా మొదలైందండి. ఎప్పుడైతే ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగిందో ప్రజలకి, అక్కడ నుంచి బాగా మొదలు పెట్టారు ఇది. అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు విజయరామ్ గారు ఇలాంటి సుపరిచితులు కూడా, శివప్రసాద్ గారు లాంటి వాళ్ళు కూడా ప్రకృతి వ్యవసాయ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి తీసుకెళ్లారు. కానీ అదే విధంగా రైతులకి మార్కెట్ మాత్రం అందించలేకపోయాం మనం. రైతులకున్న సమస్య ఏంటంటే, రైతు ఎప్పుడు కూడా 1 ఎకరం 2 ఎకరాలు పండించే రైతులే మన దేశంలో ఎక్కువ. గ్రామాల వ్యవస్థ చిన్న సన్నకారు రైతులు ఎక్కువ మంది ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఒక యూనిటీగా ఏర్పడి ఒక సమూహంగా ఒక పంట కనుక పండించగలిగితే దాన్ని వాళ్ళు పెద్ద ఎత్తున మార్కెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ముందుగా రైతులు సముదాయంగా ఏర్పడాలి ఇప్పుడు కూడా. సో ఇప్పుడు ఎందుకంటే ఈ సమస్య మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇదే నడుస్తుందండి మన భారతదేశంలో. రైతుకు ఈరోజు మనం కరెంటు, విద్యుత్తు ఏదైతే ఉందో, నీటి సదుపాయము, యంత్ర పరిజ్ఞానం పెరిగింది, కానీ మార్కెటింగ్ వ్యవస్థ మాత్రం ఇప్పటికీ రైతు దగ్గర లేదండి. అందుకే ప్రతిసారి కూడా రైతు గిట్టుబాటు ధరని అడుగుతుంటాడు. మామూలు పంటలకి బాగా పాపులర్ కోట్ల కొద్ది టన్నులు వచ్చే పంటకి వరి కానీ వాణిజ్య పంటలకి మార్కెటింగ్ లేదండి. సో ఈ రోజు రైతుకు కావాల్సినటువంటి విషయం ఏంటంటే అసలైనది మార్కెటింగ్ అండి. తన పంటను తాను అమ్ముకోవాలండి. ఇందుకనే మనకు కొంతమంది మేధావులు, కొంచెం మంచి అగ్రికల్చర్ మినిస్టర్స్ కానీ, ఐఏఎస్ చేసిన వాళ్ళు కూడా వీళ్ళందరూ ఏం చేశారంటే, రైతు మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలంటే ముందుగా ఒక సముదాయంగా, ఒక గ్రూప్గా ఏర్పడాలని చెప్పేసి వాళ్ళు సూచించారు. ఆ క్రమంలోనే మనకు 2003లో మనకి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది భారత ప్రభుత్వం. అక్కడ నుంచి ఎఫ్పిఓస్ ను కూడా ఏర్పాటు చేయాలనే ఒక సిద్ధాంతం తీసుకొచ్చి చేస్తుంది. ఎఫ్పిఓస్ అంటే మళ్ళీ దీనిలో 2 వస్తాయి కదా, ఆర్గానిక్ లేదంటే నేచర్ ఫార్మింగ్ ద్వారా పండించిన పంట వస్తుంది, మామూలు కెమికల్స్ ఫెర్టిలైజర్స్ వాడిన పంటలు కూడా దానిలోకి వస్తాయి కదా? వస్తాయండి. అయితే ముందుగా మనం ఆలోచించాల్సిందంటే రైతు అభ్యున్నతి ఆలోచించాలండి ముందుగా మనం. ఎందుకంటే ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం పైన పూర్తిగా పోతే ఫస్ట్ రైతులు యూనిటీ కావాలి. ఎందుకంటే సేంద్రియ వ్యవసాయాన్ని సక్సెస్గా చేయించాలా, ప్రకృతి వ్యవసాయాన్ని సక్సెస్గా చేయించాలంటే తనకి మార్కెటింగ్ వ్యవస్థను మనం ఏర్పాటు చేయాలి. మార్కెట్ లేదనుకోండి, తన ఇంటి వరకు తను చేసుకోగలుగుతాడు. ప్రజలకు అందించాలంటే తను పండించడం ఎంత పెద్ద విషయం అయినప్పుడు కూడా పండించిన దాన్ని నిలువ పెట్టాలి. నిలువ పెట్టాలంటే తనకి గోదామ్స్ కావాలి అందుబాటులో. ఆ గోదాంలో నిలువ పెట్టుకొని దాన్ని ప్రాసెసింగ్ చేసుకోవాలి. వరి పండించడం అనుకోని చేసుకోలేరు, చిన్న సన్నకారు రైతులు ఎక్కువ కనుక ఆ ప్రాసెసింగ్ వ్యవస్థ ఒక రైతు ఏర్పాటు చేసుకోలేరు. అది ఒక ఎఫ్పిఓ ఉందనుకోండి, వాళ్ళు ఉమ్మడిగా ఉండి బ్యాంక్ నుంచి కొంత లోన్ తీసుకోవచ్చు, వీళ్ళు కొంత పెట్టుబడి మూలధనం పెట్టి అక్కడ నుంచి ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు. అక్కడ నుంచి ఇంకా ప్రాసెసింగ్ ఇండస్ట్రీ చేసి డైరెక్ట్ గా కన్జ్యూమర్ కి, వినియోగదారుడికి అందించే వ్యవస్థ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఏంటి మనకి ఎఫ్పిఓలు అసలు ఏ స్థాయిలో ఉన్నాయి? ఎంత తెలంగాణలో దాదాపు 7-8 వేల గ్రామాలు ఉన్నట్టున్నాయి. ఎన్ని గ్రామాల్లో, లేదా గ్రామానికి ఒక ఎఫ్పిఓ ఉందా, లేదంటే స్ట్రక్చర్ ఎలా ఉంది ఎఫ్పిఓ స్ట్రక్చర్? కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే, మనకు దీనికి మినిస్టర్గా అమిత్ షా గారు చూస్తున్నారండి. వారి ఉద్దేశం ఏంటంటే గుజరాత్లో బాగా సక్సెస్ అయ్యాయండి ఎఫ్పిఓస్. గుజరాత్లో కానీ, మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో బాగా సక్సెస్లో ఉన్నాయండి.
సో రైతుల సమస్యలని మనము పరిష్కరించాలంటే, గిట్టుబాటు ధర సాధించాలంటే అందరికీ మనం అన్ని వనరులు ఏర్పాటు చేయలేం. ఎవరైతే గ్రూప్గా ఉంటున్నారో వాళ్ళకి ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు స్టార్ట్ చేశారు. సో మనకి ఇప్పటికీ కొత్తగా 10,000 FPO స్కీమ్స్ కింద మనకు ప్రభుత్వం వారు 2019 రిలీజ్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ దీనికి ఒక దాదాపుగా 6,000 కోట్లపై బడ్జెట్ దీనికి కేటాయించారండి. సో ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే సుమారుగా ఒక 1000 FPOs పైన ఉంటాయండి మనకి. సో మనకి 10,000 గ్రామాల పైన మనకి తెలంగాణలో ఉంటాయి. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో కూడా మనకి FPOs ఏర్పాటు చేశారు. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఒక మండలంలో కనీసం ఒక FPO ఉండాలని, తక్కువ మండలానికన్నా ఒకటి ఉండాలి. ఆ మండలంలో కనీసం ఒక 5 గ్రామ పంచాయతీలు కలిసి ఒక FPO ఏర్పాటు చేసుకోవడానికి కేంద్రం వారు దాంట్లో సర్క్యులర్లో కూడా రాశారనమాట. మినిమం ఒక 5 గ్రామాలు తీసుకోండి మీరు. ఎందుకంటే అంతకుముందు జరిగిన FPOs ఏమయ్యాయంటే కొన్ని గ్రామాలు తీసుకోవడం, ఒక గ్రామంలోనే FPO ఏర్పాటు చేయడం చేస్తే అక్కడ ఏమైందంటే అక్కడ ఏదన్నా కొన్ని పొరపాట్లు జరిగి బిజినెస్ చేయలేకపోతే అది అక్కడితో ఆగిపోయింది. బడ్జెట్ అంతా అక్కడ వృధా అయిపోయింది. కనీసం ఒక అట్లీస్ట్ 5 గ్రామాలు తీసుకుంటే కనీసం 1-2 గ్రామాలు యాక్టివ్గా ముందుకు వచ్చినా కానీ FPO అలా సజావుగా ముందుకు వెళ్తుంది. ఏంటి FPO గవర్నమెంట్ ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నారు? FPO పేరుతో ఒక రిజిస్టర్ అయితే కనుక ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఖర్చు ప్రభుత్వం వారే భరిస్తున్నారండి దీనికి, ఒక సముదాయంగా ఉంటే కనుక. సో దీనికి సుమారుగా ఒక 18 లక్షల రూపాయల బడ్జెట్ ని FPOకి మెయింటెనెన్స్ కోసం ఒక 3 years కోసం ఇస్తారు. ఒక FPOకి 18 లక్షలు వాళ్ళు కేటాయిస్తున్నారు. అదే విధంగా వీళ్ళు 15 లక్షల రూపాయలు మూలధనం తయారు చేశారనుకోండి ఆ సభ్యులు, మళ్ళీ 15 లక్షలు ఈక్విటీ గ్రాంట్ రూపంలో ఇది ఉచితంగానే ఇస్తారు. సో అదే విధంగా ఒక 3 సంవత్సరాలు వాళ్ళు, ఎందుకంటే అనుభవం ఉండదు కదా రైతులకి, సో వాళ్ళు వ్యక్తిగతంగా నడవడం కోసము, వాళ్ళు నడిపించడం కోసము ఏదైనా ఒక NGO సపోర్ట్ కూడా ఇస్తారండి వాళ్ళు. సో వీళ్ళు ఇప్పుడు ఈ 18 లక్షలు 3 ఏళ్లలో లేదు వచ్చే గ్రాంట్ 15 లక్షలతో వీళ్ళు ఏమైనా చిన్న ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ అలాంటివి కొనుక్కొని లేదా స్టోర్ చేసుకోవడానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవి పెట్టుకోవడానికి ఆ డబ్బు ఖర్చు పెట్టాలా? దేనికి ఖర్చు పెట్టచ్చు డబ్బు? ఇప్పుడు ఫస్ట్ 18 లక్షలు వచ్చేసి వాళ్ళ మెయింటెనెన్స్ అండి. ఇప్పుడు వాళ్ళకు 10 మంది పాలకవర్గ సభ్యులు కలిసి FPO రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళ వ్యవహారాలు చూడడానికి, అంటే వాళ్ళకి ఏం అవసరము, వాళ్ళకి ఇప్పుడు ముఖ్యంగా రైతు 2 విధాలుగా నష్టపోతాడండి. ఒకటి పెట్టుబడికి కావాల్సినవి ఏం కావాలి అతనికి, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, తర్వాత యంత్ర వస్తువులు, ఏదైతే స్ప్రే డబ్బాలు కానీ టార్పలిన్స్ కానీ ఇవన్నీ కూడా అతను డైరెక్ట్గా షాప్కి వెళ్ళి కొనుక్కోవడం వల్ల, మధ్యవర్తి ఉండడం వల్ల దాని కాస్ట్ పెరుగుతుంది. 30 to 40% కాస్ట్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ మధ్యవర్తులను తీసేసి వీళ్ళే లైసెన్స్ తీసుకొని డైరెక్ట్ కొనుగోలు చేశారనుకోండి FPOకి, వాళ్ళకి ఒకటి సమయం మిగులుతుంది, ఖర్చు తగ్గుతుంది, అదే విధంగా రవాణా కూడా మిగులుతుందండి, నాణ్యమైనది తీసుకోవచ్చు. ఇక్కడ మోసపోకుండా ఉంటాడు రైతు. ఫస్ట్ అట్లీస్ట్ ఒక FPO ఉందనుకోండి, ఒక 1000 రూపాయల నుంచి 5,000 రూపాయలు ఒక ఎకరానికి తగ్గించవచ్చు పెట్టుబడి. ఒకసారి మళ్ళీ మనతో సూర్యకళ గారు కూడా జాయిన్ అయ్యారు, గ్రామ భారతి తెలంగాణ నాయకులు. నమస్కారం సూర్యకళ గారు. సూర్యకళ గారు, గ్రామ భారతి మనం HMTV దాదాపు ఒక 10 రోజుల నుంచి దీని మీద మొత్తం కూలంకషంగా రైతు భూమి దగ్గర నుంచి పంట అమ్ముకునేదాకా ఏ దశల్లో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఎలా ఓవర్కమ్ కావాలి, స్ట్రక్చరల్గా ఎలాంటి మార్పులు రావాలన్నది చేస్తాం. గ్రామ భారతి ఒక ఎస్టాబ్లిష్మెంటు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నట్టుగా ఉంది. ఏంటి అసలు గ్రామ భారతి ఏమేం చేస్తారు, ఏ స్థాయిలో ఉన్నది, ఎంత మేరకు రైతుల దగ్గరికి రీచ్ కాగలిగారు, దాని విధి విధానాలు ఏంటి? మొదటిగా HMTVలో రైతుపక్షం పేరుతో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మీకు HMTV యాజమాన్యానికి కృతజ్ఞతలు. నిజం చెప్పాలంటే రైతుల గురించి ఆలోచించి పనిచేసే మీడియా చాలా తక్కువ. సో అందుకని మొదటగా అభినందనలు. గ్రామ భారతి ఒక స్వచ్ఛంద సంస్థ. గత 28-29 సంవత్సరాలుగా మనకు రైతులకే కాకుండా మన గ్రామ వికాసం కోసం పనిచేస్తూ వచ్చిన ఒక సంస్థ. 100 గ్రామాలని దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి పథంలో నడిపించడానికి పనిచేసిన సంస్థ. గత 14-15 సంవత్సరాలుగా పాలేకర్ గారి పద్ధతి, మిగతా పద్ధతులు ఏవైతే భిన్నంగా మన విష రసాయనాలకు దూరంగా ఉన్న పద్ధతులన్నింటినీ రైతుల వరకు చేర్చడానికి ఎన్నో శిక్షణ తరగతులు నిర్వహించి 30 నుంచి 50,000 మంది రైతుల వరకు ఇప్పటివరకు శిక్షణ ఇచ్చిన ఒక సంస్థ. అందులో ఎంతోమంది రైతులు ముందుకు రానిచ్చారు. సో ఈ రకంగా గ్రామ భారతి రైతుల కోసం పనిచేస్తుంది. అలాగే రైతులు చైతన్యంగా వారికి వారు ఎలా పనిచేసుకోవాలి, వారు పండించిన పంటను ఎలా అమ్ముకోవాలన్న దానిపైన కూడా రైతులను చైతన్యపరుస్తూ వస్తున్న ఒక సంస్థ. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి సూర్యకళ గారు. మనతో రాజయ్య గారు జగిత్యాల నుంచి ఒక రైతు ఉన్నారు. రాజయ్య గారు, మీ సమస్య ఏంటో అడగండి. ఇక్కడ సూర్యకళ గారు గ్రామ భారతి నాయకురాలు ఉన్నారు, అలాగే జక్కుల తిరుపతి గారు ప్రకృతి వ్యవసాయ రైతు కూడా ఉన్నారు. చెప్పండి. ఇప్పుడు రైతు అనేది ఇప్పుడు అడ్డు పండించినాక తీసుకుపోయి
అలా దీనావస్థత రోడ్ల మీద గుంటలల్లా ఎక్కడ కూడా లేదు. అది మా రైతుల తప్పే కావచ్చు, కానీ అదే కాకుండా గిట్టుబాటు ధర ఒక వరికి వస్తుంది తప్ప ఇక మనకు ఎంఎస్ స్వామినాథన్ గారి సిఫార్సుల ప్రకారంగా కొన్ని లిమిటెడ్ వాటికి వస్తున్నాయి. ఈ విధంగా ఉంటే రైతు బతుకు ఎట్లా ఉంటుందని తమరి ద్వారా వారు ఏమైనా సూచనలు ఇస్తే బాగుంటుందని తమరి ద్వారా ప్రార్థిస్తూ శ్రీనివాసరావు గారిని ప్రార్థిస్తూ అడుగుతున్నాం. రైట్ సార్, అది పెద్ద సమస్య సురకల్ గారు. అంటే మద్దతు ధర మిగతా వాటికి ఇచ్చేదాని గురించి అడుగుతున్నారు. అంటే సరే, అది దాని మీద మీరు ఏమైనా చెప్పగలిగితే చెప్పండి, లేదంటే మిగతా అంశాల్లోకి వెళ్ళిపోదాం. అంటే ప్రకృతి వ్యవసాయంలో లేకపోతే పాలేకర్ గారి పద్ధతిలో పండిస్తున్న రైతులు, దేశీయ విత్తనాలతో పంటలు పండిస్తున్న రైతులు చాలా చైతన్యవంతులయ్యారు. వాళ్ళు పండించిన పంటని వాళ్ళే అమ్ముకుంటున్నారు. ఓకే, మన గురించి మనమే మాట్లాడుకోవాలనే నినాదంతో వాళ్ళ గురించి వాళ్ళనే ప్రచారం చేసుకోమని ఎట్లా కోరుతున్నారు. ఇది ప్రతి రైతుకి సాధ్యం అవుతుంది? నా ప్రశ్న అదే. ఇప్పుడు చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళని కొంతమంది మనం చూస్తూ ఉంటాం. హైదరాబాద్ నగరంలో అయితే ఇప్పుడు బత్తాయి వచ్చినప్పుడు కొంతమంది రైతులు కారులో పెట్టుకొని తీసుకొచ్చి గోతాలు కట్టుకొని అమ్ముకుంటారు. ఎవరికి వాళ్ళు అమ్ముతున్నారు రైతులని అర్థం అవుతూ ఉంటుంది. బట్ ప్రతి పంటకి ప్రతి చిన్న రైతు ఎకరా 2 ఎకరాలు ఉండేవాళ్ళే మనకి ఎక్కువ. ఆ పంట కోసుకొని ఎక్కడో మారుమూల ఇప్పుడు జగిత్యాల నుంచి కాల్ చేశారు ఆయన. మార్కెట్ వచ్చి తెచ్చి ఆ రేటుకి అమ్ముకునే ఇది ఉందా, లేదంటే ఏదైనా ఒక వ్యవస్థ వీళ్ళని ఎవరికి వాళ్ళు మార్కెట్ చేసుకోవటం పెద్ద రైతులకి కాస్త తెలివైన రైతులకి అవేర్నెస్ ఉన్న వాళ్ళకి సాధ్యం అవుతుంది, మిగతా వాళ్ళకి ఎలా? మీరు అన్నది నిజమే. ఇది ఇంకా సమస్యగానే మిగిలింది. కానీ దీనిపైన కనీసం ఒక స్వచ్ఛంద సంస్థగా గ్రామ భారతి చిన్న చిన్న అడుగులు వేస్తుంది. ఎందుకంటే ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేయాల్సిన విషయం. మొదటగా రైతు పిల్లలు, చదువుకున్న పిల్లలు అసలు వాళ్ళ మడిలో ఎలాంటి పంటను వేస్తున్నారు, దాని ప్రత్యేకత ఏంటి, అది ఎప్పుడు వస్తుంది, దాని విలువలు ఏంటి అనే విషయాన్ని నలుగురికి వారే చెప్పుకుంటూ పోవాలి. చుట్టూ ఉన్న వాళ్ళు అది కొనుక్కోవడానికి ఆసక్తి చూపాలి. అలా లేని పక్షంలో చిన్న చిన్న రైతులు, అలా చేయలేని రైతులకు గ్రామ భారతి లాంటి స్వచ్ఛంద సంస్థలు ఒక రైతు సమూహాలని మీరు అమ్ముకోవచ్చు అని గత 9 నెలలుగా గ్రామ భారతి సంతలు అని, స్వదేశీ సంతలు అని చెప్పేసి మేము నిర్వహిస్తున్నాం. ఇక్కడ హైదరాబాద్లో కూడా మూలం సంత అని నిర్వహిస్తున్నాం. అందులో మేము ఏం చేస్తున్నాం అంటే, హైదరాబాద్ లో ఒక చోట పెడుతున్నారా, చాలా చోట్ల పెడుతున్నారు? ఇప్పటికైతే హైదరాబాద్లో తార్నాకలో పెట్టడం జరిగింది, మర్రికృష్ణ హాల్లో. అలాగే ఇన్ఫోసిస్ కంపెనీలో కూడా పెట్టడం జరిగింది. కార్పొరేట్ కంపెనీస్లో కూడా మీరు ఈ సంతలు నిర్వహించండి అని మాకు విన్నపాలు వస్తున్నాయి. అలాగే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, మిగతా సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో కూడా గ్రామ భారతి సంస్థలని మీరు నిర్వహించండి అని మాకు ఇప్పుడు ఎంతో మంది ఆహ్వానం పలుకుతున్నారు. దాంట్లో కూడా మేము పాల్గొనడం జరుగుతుంది. భాగ్యనగరంలో జిల్లాల్లో ఉన్న రైతులకి మనము సహకరించడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ నుంచి వాళ్ళు సామాన్లు తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఖర్చులు పెట్టుకుని మనుషులను తెచ్చుకొని సమయాన్ని వెచ్చించి వెళ్ళడం అనేది చాలా కష్టమైన పని. కానీ నగరాల్లో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంచెం ఉపయోగంగా అది ఉంది. అలాగే ఇక్కడున్న వాళ్ళు, అర్బన్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారో, ఉత్పత్తిదారులు ఉన్నారో, వాళ్ళు జిల్లాల్లోని రైతుల దగ్గర నేరుగా చిరుధాన్యాలని, దేశీ విత్తనాలని కొనుక్కొని వాటిని తీసుకొచ్చి ఇక్కడ మన వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నారు మన సంతలో. అలా ఒక రకంగా ఉపయోగపడడానికి అవకాశం ఉంది. తర్వాత రైతులు పండించిన పంట ఏదైతే ఉందో దాని ప్రత్యేకత ఏంటి, దాని విలువలు ఏంటి అని తెలపడానికి మధ్యాహ్న భోజనం కూడా ఆ పండించిన దేశీ విత్తనాలతో మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మళ్ళీ కాలర్ కూడా ఉన్నారు. శంకర్ రెడ్డి గారు అనంతపూర్ నుంచి మరో రైతు ఉన్నారు. శంకర్ రెడ్డి గారు మీ క్వశ్చన్ ఏంటో అడగండి. అడగండి శంకర్ రెడ్డి గారు, వినపడుతుంది, అడగండి. మేము ఒక 10 కేజీలు పేడ, ఒక 2 కేజీలు శనగపిండి, చెప్పండి. 2 కేజీలు బెల్లము తమ్ములో కలిసి పెట్టాము. అదంతా పిచ్చికాయ చేయాలా లేకపోతే భూమిలోకి వదిలేదే? ఎంత భూమి, ఏం పంట వేశారు? పంటలు మిరప, వనములు, ఉద్దులు అన్ని పెట్టారు. ఎన్ని ఎకరాలు భూమి? 2 ఎకరాలు. తిరుపతి గారు, అయ్యా మీరు తయారు చేసింది జీవామృతం అంటారు,
ఈ జీవామృతంలో ఏముంటాయి అంటే మన గోమయంలో అద్భుతమైనటువంటి సూక్ష్మజీవుల భాండాగారం ఉంటుందండి. ఇవన్నీ కూడా భూమికి ఉపయోగపడేటువంటి సూక్ష్మజీవులు. ఈ సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే భూమి లోపల నిక్షిప్త రూపంలో ఉన్నటువంటి పోషకాలను తీసుకొచ్చి దాన్ని అరిగించి మొక్కకి అనుకూలమైన రూపంలో తీసుకొస్తాయండి. మొక్క ఎప్పుడు కూడా నేరుగా పోషకాలు తీసుకోలేదు. ఇది జీవామృతం యొక్క ప్రధాన కాన్సెప్ట్. సో దీన్ని మీరు తయారు చేసుకున్నారు. అందుకే ఈ కల్చర్ యొక్క ఉపయోగం తెలుస్తుంది దానికి. తయారు చేసుకున్న వాటిని మీరు నేరుగా మీకు బోర్ ఎక్కడైతే నీటిపారుదల వ్యవస్థ ఉంటుందో అక్కడ దానికి డ్రమ్ముకు ఒక నల్ల లాంటిది బిగించేసి నేరుగా పారించుకోవచ్చు. ఆ వ్యవస్థ కూడా లేకపోతే ఒక బకెట్ తీసుకొని పొలం అంతా తిరుగుతూ చల్లేసుకోవచ్చు. దీన్ని ఒక 10 నుంచి 15 రోజులకు ఒకసారి కనీసం అట్లా చల్లుతూ ఉంటే మీ మిత్ర సూక్ష్మజీవులు బాగా పెరిగి పంట దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా స్ప్రే కూడా చేసుకోవచ్చు. 1 లీటర్ జీవామృతానికి 10 లీటర్ల మంచి నీళ్లు కలుపుకొని స్ప్రే కూడా చేసుకోవచ్చు. మనతో మరో కాలర్ సంజీవ్ గారు హుజురాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. సంజీవ్ గారు మీ ప్రశ్న అడగండి. హలో సంజీవ్ గారు, మీ క్వశ్చన్ అడగండి. ఇక్కడ నిపుణులు ఉన్నారు, సమాధానం చెప్తారు. కట్ అయింది. ఎస్ సూర్యకాళి గారు, ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం ఈ ఇప్పుడు దానికి మీరు కార్పొరేట్ కంపెనీస్, ఇప్పుడు ఒక్కో కంపెనీలో 10,000 మంది దాకా పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు మాకు హెచ్ఎంటీవీ యాజమాన్యం వాళ్ళ సొంత ఫామ్లో పండిన ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండినటువంటి కూరగాయలు ఇక్కడ స్టాఫ్కి మొత్తం హెచ్ఎంటీవీ కార్యాలయాలు ఎక్కడుంటే అక్కడ గ్రూపు అన్నిటికీ పంపిస్తారు. చక్కగా అందరూ పళ్ళు కూరగాయలు ప్రతి వారం ఒకరోజు వస్తే ఈ 100 మంది కొనుక్కోగలుగుతున్నారు. ఇక ఒక వ్యవస్థ ఉంది కాబట్టి. సో అలా మీరు పెద్ద పెద్ద కంపెనీలు, ఒక్క కంపెనీలో 10,000 మంది 20,000 మంది ఉన్న కంపెనీలు, పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు, వీటి దగ్గరికి ఇలాంటివి తీసుకెళ్ళగలిగితే మీరు అన్నట్టు గ్రామాల నుంచి కూడా వీటిని ప్రొక్యూర్ చేయటం, జిల్లా స్థాయిలో కొన్ని వందల టన్నుల కూరగాయలు కావాల్సి వస్తాయి, ఇంకా ఎక్కువే మిగతావి కావాల్సి వస్తాయి. దానికి ఎలాంటి ప్రయత్నం జరగాలి? బహుశా మీరు ఇప్పుడే 9 నెలల క్రితం మొదలుపెట్టి అంటున్నారు సంతలని. ఆ ప్రత్యేకంగా ఆర్గానిక్ అన్నది, ఎందుకంటే కొనే వాళ్ళకి మాకు తెలియదు ఇది ఆర్గానిక్కా కాదా, ఇది నేచర్ ఫామ్లో పండించినటువంటి పంట కాదని. సో ఒక సంస్థ, ఒక క్రెడిబిలిటీ ఉన్న సంస్థ లేకపోతే ఎఫ్పిఓల ద్వారా కనుక వస్తే దాన్ని ఈజీగా ప్రజలు కొనుక్కోవడానికి జిల్లా హెడ్ క్వార్టర్లో పెట్టవచ్చు, ఇక్కడ పెట్టచ్చు. దానికి ఏం ప్రయత్నాలు జరుగుతుంది? అంటే ఇప్పుడు మనము భాగ్యనగరంలో ఇది మొదలుపెట్టి 9 నెలలు అవుతుంది. దీన్నే మనం విస్తరిస్తూ ప్రతి జిల్లాలో పెడుతున్నాం. ఎందుకంటే అందరు రైతులు ఇక్కడ వరకు రాలేరు కాబట్టి. మా ఆలోచన ఏంటి అంటే ఎవరైతే ఉత్పత్తిదారులు ఉన్నారో, ఎవరైతే దాని తయారీదారు ఉన్నారో తయారీదారు నేరుగా వినియోగదారుడికి అమ్ముకోవాలి. లేకపోతే దాన్ని వాల్యూ అడిషన్ అయినా ప్రాసెస్ చేసిన వ్యక్తి అయినా అమ్ముకోవాలి. సో మనము ఇక్కడ ప్రాసెస్ చేసిన వస్తువులు అమ్ముకోగలుగుతున్నాం. కానీ జిల్లాల్లో డైరెక్ట్గా ఉత్పత్తిదారులు ప్రాసెస్ చేసైనా సరే, వితౌట్ ప్రాసెసింగ్ అయినా సరే వాళ్ళు అమ్ముకోవడానికి ఒక అవకాశాన్ని మనం గ్రామ భారతి ద్వారా కల్పిస్తున్నాం. మీరు అన్న ప్రశ్నలు చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంత ట్రావెల్ చేసి ఇక్కడ వరకు రాలేరు, ఇదంతా చేయలేరు. కానీ వాళ్ళ జిల్లాలో, వాళ్ళ మండలాల్లో, వాళ్ళ గ్రామాల్లో వాళ్ళది చేయగలుగుతారు. వాళ్ళని నలుగురికి పరిచయం చేయడానికి గ్రామ భారతి ఎన్నో వేదికల్ని ఏర్పాటు చేస్తుంది. మనతో సంజీవ్ గారు మళ్ళీ జాయిన్ అయ్యారు. సంజీవ్ గారు అడగండి మీ క్వశ్చన్ హుజురాబాద్ నుంచి. ఏంటి మీ సమస్య? మీరు కేంద్రీయ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారా? సార్ దీనికి చాలా మంది అడుగుతుంది. ఇప్పుడు మామూలు యూరియా లేదంటే పురుగు మందులు వీటి మీద ఏమో చాలా సబ్సిడీలు గవర్నమెంట్ బస్తాకి ఇంత అని చెప్పి ఇస్తా ఉన్నారు. సేంద్రీయ పద్ధతిలో చేసేవాళ్ళు వాటిని వాడరు, అంతే కదా? మీరు మీ పద్ధతి, మీరు ఈ జీవామృతం లేదంటే ఘన జీవామృతం ఇవి వాడుతూ ఉన్నారు. ఖర్చులు మీకు ఉంటాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు ఏదన్నా ఈ సేంద్రీయ వ్యవసాయం లేదంటే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది. చాలా మంది మాకు ఈ ప్రోగ్రామ్ మొదలైన దగ్గర నుంచి అడుగుతున్నారు. ఏంటి అసలు దాని దిశగా ఏమన్నా ఆలోచనలు ఉన్నాయి ప్రభుత్వాల దగ్గర? ఉన్నాయండి, కానీ కొంత మొత్తంలో వాళ్ళు పెట్టే బడ్జెట్ అనేది సేంద్రీయ వ్యవసాయం కోసం తక్కువ మొత్తంలో పెడుతున్నారు. అది కూడా ఇప్పుడిప్పుడే జరుగుతుంది. ఇప్పుడు గతంలో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు పోయిన సంవత్సరం బడ్జెట్ లో 1,75,000 కోట్ల రూపాయల సబ్సిడీ ఇచ్చిందండి ఫెర్టిలైజర్ మీద, యూరియా 2020 వాటిపైన ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా ప్రకృతి వ్యవసాయ విధానం గురించి దాదాపుగా 2,400 కోట్ల చిలుకు మనకు ఇప్పుడు కొత్తగా పాలేకర్ గారి విధానాన్ని మనం ప్రమోట్ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని బిల్ రిలీజ్ చేయడం జరిగింది, దానికి బిల్ పాస్ చేయడం జరిగింది. సో దీని కింద 1 కోటి ఎకరాలు కానీ ఒక నిదానం తీసుకొచ్చి మనకు వ్యవసాయాన్ని పెంచాలి, ప్రకృతి వ్యవసాయం చెప్తున్నారు. అయితే ప్రకృతి వ్యవసాయంలో మన చాలా మంది మిత్రులు అడిగినట్టుగా పశువులు పెంచుకోవడానికి ప్రభుత్వం వారు కూడా సబ్సిడీస్ ఇస్తున్నారండి. లైవ్లీ స్టాక్ కింద వాళ్ళు 40 లక్షలు 50 లక్షల సబ్సిడీ కూడా ఇస్తున్నారండి.
అంటే ఒక 2 ఆవులు పెంచుకుందాం ఆవులు అనుకుంటున్నారు. పెంచుకోవడానికి కూడా సబ్సిడీ ఇస్తున్నారు. ఎంత మొత్తం షెడ్ ఇస్తారు వేసుకోవడానికి సుమారుగా? ఇస్తున్నారు. మెయిన్ గా ఒక షెడ్ వేసుకోవడానికి దాదాపు ₹1,00,000 వరకు సబ్సిడీ ఇస్తుందండి. Okay. NREGS స్కీమ్ కింద మీకు ప్రతి గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉండే గ్రామ పంచాయతీ సెక్రటరీ అడిగితే చెప్తున్నారు. Okay. అట్లీస్ట్ షెడ్ వేసుకోవడానికి ఇస్తుంది. ఆ షెడ్ లో మనకు మన దేశవాళీ ఆవులు కానీ లేకపోతే వాళ్ళు పాల ఉత్పాదన ఏమైనా పెంచాలనుకుంటే వేరే చేసుకోవచ్చు కూడా. ఓకే. ఎందుకంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే పాడి మనకు పెరుగుతుందో అంటే పాల ఉత్పాదన కోసం పెంచుకున్నట్లయితే పశువులు పెరుగుతాయి, పేడ ఇవన్నీ వస్తాయి సో కాబట్టి పేడ వస్తాయి కనుక దానికి మళ్ళీ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ యూనిట్స్ ఇట్లా పెట్టుకోవడానికి ఇస్తుంది. Okay. మనం దాన్ని ప్రకృతి వ్యవసాయానికి అమలు అమలు చేసుకోవచ్చు. చేసుకోవాలి. ఆ యూనిట్ పెట్టుకున్న తర్వాత మనం దేశవాళీ ఆవులు పెట్టుకోవడం అక్కడ Okay. వాటితో మనం అక్కడ కంపోస్ట్ చేసుకొని Okay. ఘనజీవామృతం లాంటి తయారు చేసుకోవడానికి ఉపయోగం. వెల్కమ్ బ్యాక్ టు రైతు పక్షం. మనతో గుప్తా గారు వనపర్తి నుంచి మరో రైతు ఫోన్ లైన్ లో ఉన్నారు. గుప్తా గారు మీ సమస్య ఏంటి అడగండి. ఇక్కడ సూర్యకళ గారు ఉన్నారు, ఆన్సర్ చేస్తారు. ఆర్గానిక్ కంట్రోల్ సార్, ఆ, ఆర్గానిక్ అయితే మొదట పశువులు అమలుతున్నారు. పశువులు ప్రభుత్వం మీ వాయిస్ కట్ అవుతుంది గుప్తా గారు. గుప్తా గారు మళ్ళీ అడగండి క్వశ్చన్. రైతులకు ఆవులకు సకల రైతులకు ఆవులను ప్రభుత్వము ఫ్రీ చేస్తారు. అంటే వాళ్ళు ఫ్రీగా, ఆర్గానిక్ పంటలు పండిస్తారు. రైట్ సార్. రకరకాల ఇప్పుడు 1,70,000 కోట్లు కేంద్రం పెట్టి ఏది మొత్తం ఇవ్వాలని కుటుంబం ద్వారా ఆవులను ఇవ్వాలి, మనం ఆర్గానిక్ పంటలు పండించుకోగలుగుతాం. రైట్ సార్, అడుగుదాం, దానికి అడుగుదాం అసలు ఏం జరుగుతుంది. సూర్యకళ గారు ఇక్కడ ఇందాకే తిరుపతి గారు చెప్పారు షెడ్ వేసుకోవడానికి ఇస్తున్నారు. షెడ్ వేసుకున్న ఆవులు కావాలి కదా. ఇప్పుడు కొంతమంది చెప్పడం నిన్న ఇప్పుడు గోశాలకి వెళ్తే ఆవును కావాలంటే ఇస్తారు. అంటే బహుశా ఉన్న దగ్గర ఇస్తుండొచ్చు, కానీ అన్ని చోట్ల గోశాలలు ఎంత మేరకు అందుబాటులో ఉన్నాయి, స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్నాయి. రైతు నిజంగా ఒక ఆవుని 1-2 ఆవులు ఒక 4-5 ఎకరాలకు ఒక ఆవు సరిపోద్దని నాకు అంచనా లేదు, కానీ పెట్టుకొని ఈ గోమూత్రం లేదంటే పేడ కలెక్ట్ చేసుకొని ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఎందుకని వాటికి ఆవులకి లేదంటే ఇలాంటి వాటికి సబ్సిడీ ఇచ్చే అవకాశం లేదా? ఎట్లా ఉంది? లేదండి, ఉన్నాయి యాక్చువల్గా స్కీమ్స్ ఉన్నాయి. కొంతమంది రైతులు దాన్ని వినియోగించుకొని ఆవులను కూడా పోషించుకుంటున్నారు. ఇప్పుడు మీరు అగ్రి ఇన్ఫ్రా ఫండ్ అని కూడా ఉంది, గోకుల్ మిషన్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు గ్రామ భారతి ద్వారా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మిత్రా ఫౌండేషన్ అని మన ఆర్గనైజేషన్, ఒక స్వచ్ఛంద సంస్థ, దాని ద్వారా ఈ రైతుల వరకు ఈ విషయాల్ని చేర్చాలని. ఎందుకంటే అధికారులు తర్వాత మన వ్యవస్థ, రాజకీయ నాయకులు వీళ్ళంతా కలిసి చేయాల్సిన పని అది జరగట్లేదు. కాబట్టి కనీసం మన బాధ్యతగా మనము స్వచ్ఛంద సంస్థ అయినా సరే రైతుల వరకు ఈ విషయాన్ని చేర్చుదామని చెప్పేసి ఇప్పుడిప్పుడే ఈ విషయాన్ని అందరి ముందుకు తీసుకెళ్తున్నాం. అందులో మొన్ననే ఒక చిన్న ప్రయత్నం జరిగింది. దాన్ని ఇలా కొనసాగిస్తూ ఇప్పుడు ఇక్కడ రైతులు ఎవరైతే అడిగారో వనపర్తి నుంచి వారి వరకు కూడా ఈ విషయాన్ని చేర్చడానికి ఇప్పుడైతే ఏదైతే చెప్పానో గ్రామ భారతి సంత అనేది కేవలం సంతగా కాకుండా అక్కడ విషయ పరిజ్ఞానాన్ని కూడా అందించే ఒక వేదికగా దాన్ని తీర్చిదిద్దాలన్నది సంకల్పం, ఒక ఆలోచన. తిరుపతి గారు ఇక్కడ ఇందాక ఒక మాట చెప్పారు, గ్రామ భారతి ఒక ప్రయత్నం చేస్తుంది సంతలని. ఇప్పుడు FPOలు మీరు చాలా FPOలు పెట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి కొన్ని మార్కెట్ యార్డ్లు హైదరాబాద్లో కర్నూలు నుంచి ఎక్కడెక్కడి నుంచో ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా మదనపల్లి నుంచి టమాటాలు వస్తాయి. అంటే ఒకే పంట కర్నూలు నుంచి అయితే చాలా వస్తాయి మన హైదరాబాద్. ఊరికే హైదరాబాద్ ఎగ్జాంపుల్ చెబుతున్నా, అలా వరంగల్ రావచ్చు, కరీంనగర్ రావచ్చు, చుట్టుపక్కల నుంచి. సో ఒక 5-6 ఒక కమిటీ ఫామ్ అయిన తర్వాత FPO లాంటిది వాళ్ళ పంటలు 8 రకాల పంటలు ఉన్నా కూడా అందరూ కలిసి ఒక లారీనో 2 లారీలో చిన్న చిన్న గూడ్స్ ట్రాలీలో ఉంటా ఉన్నాయి. అవి దగ్గరలో ఉన్న మార్కెట్, సరే ధాన్యం ఇలా నిల్వ ఉండే పంటలు అంటే ఇంకా కొంచెం టైం ఉంటుంది. ఈవెన్ పెరిషబుల్ కమాడిటీస్, కూరగాయలు, పళ్ళు ఇలాంటివైనా ఎందుకని పెద్ద మార్కెట్కి తెచ్చి ఒక బ్రాండ్ నేమ్తో, ఇప్పుడు అక్కడ వారిది గ్రామ భారతి సంతని కానీ అది ఆర్గానిక్ అని అందరికి అర్థమవుద్ది. అలా FPOల ద్వారా కొంత ఇలాంటి ప్రయత్నం లేదు. మార్కెట్ యార్డులు ఇప్పుడు మామూలు ఇప్పుడు మిర్చి యార్డు ఉంటుంది, లేదంటే పత్తి యార్డు ఉంటుంది, టొబాకో యార్డు ఉంటుంది, ఇలా యార్డులు ఉంటా ఉన్నాయి. మార్కెట్ యార్డులు కూరగాయలకి పళ్ళకి ఉన్న దగ్గరే ఆర్గానిక్ యార్డ్ లాంటి ఏదైనా ఒక ఆలోచన, ఆర్గానిక్ పంటలే అక్కడ కొంటారు, ఇలాంటి ప్రయత్నం కనీసం జిల్లా కోటన్నా ప్రభుత్వాలు ఆలోచించే అవకాశం ఉందా? ఉన్నాయండి. ఇప్పుడు పంట నిలువ పెట్టేటప్పుడు అది ఆర్గానిక్ అని కెమికల్ అని చెప్పేసి చూడరు. నిలువ పెట్టుకోవడం అనేది అందరికి ఒకే గోడౌన్స్ ప్రొవైడ్ చేస్తుంది, కానీ ఆ గోడౌన్స్ కూడా రైతుకు అందుబాటులో ఉండదండి, దగ్గరలో ఉండవు. రైతు ఏం చేస్తారంటే పంట అమ్మాడు అనుకోండి,
పంట తయారైన తర్వాత కోసిన తర్వాత నిలువ పెట్టుకునేంత సామర్థ్యం ఉండదండి. ఫైనాన్షియల్ గా అతను ఎప్పుడు కూడా పంటను ఎందుకంటే దాన్ని నిలువ పెట్టే దగ్గరికి ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్ళాలి, నిలువ పెట్టినప్పుడు దానికి డబ్బులు లేదనుకోండి ఆగాలి, హమాలి ఖర్చులు ఇవన్నీ చూసుకోవడం రైతు వల్ల కాదండి, చిన్న సన్నకారు రైతు. అందుకని మేము కూడా ఏకలవ్య ఫౌండేషన్ తరపున ఇవన్నీ ఆలోచించి ఏం చేసామంటే ఎఫ్పిఓస్ పెడితే ఎఫ్పిఓస్ ని ప్రమోట్ చేస్తే కనుక చిన్న సన్నకారు రైతులు ఒక యూనిటీ చేసుకోవచ్చు. వాళ్ళు ఒక 5 గ్రామాలు పోయారనుకోండి, వాళ్ళు ఒక కోల్డ్ స్టోరేజ్ పెట్టుకోవడానికి ప్రాసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది పెట్టామండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసండి, ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి మామూలుగా మనకి అంతకుముందు ప్లెడ్జ్ లోన్లు అని చెప్తారు, పంట పండింది అక్కడ నిలవ ఉంటే బ్యాంకులు ప్లెడ్జ్ లోన్ లాగా ఇవ్వచ్చు, ఆ పంటని ఇస్తాయండి, ఉంది అవకాశం ఉంది, అది కూడా ఎఫ్పిఓ ద్వారా తీసుకోవచ్చు. కానీ రైతుకు అంత స్తోమత ఉండదండి, రైతు ఎప్పుడు కూడా అంతసేపు ఆలోచించాడు, మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది, పంట నిలువ పెట్టుకుని అమ్మేంత వనరులు చిన్న రైతులకు ఉండవు. 1 ఎకరం 2 ఎకరాల పంటను ఆపుకోలేడు అతను. ఇది ఇప్పుడు మనం చూసాం, ప్రస్తుతానికి వచ్చేసి మిర్చి పోయిన సంవత్సరం 25,000 రూపాయల దాకా ఉందండి మిర్చి. ఈ రోజు వచ్చేసి అది 10,000 నుంచి 14,000 మధ్యలో నడుస్తుంది, దాదాపు 10,000 వేరియేషన్స్ ఉంది. కందులు చూసుకుందాం, ఇప్పుడు కందులు చూసుకున్నట్లయితే పోయిన సంవత్సరం 10,000 పైన మార్కెట్ ఉందండి, ఈ రోజు అది 7,000 రూపాయలు 6,500 మధ్యలో నడుస్తుందండి మార్కెట్ లో, ఓపెన్ మార్కెట్ లో. అంటే ఈ విషయం వచ్చేసరికి ఇది కేవలం మన రాష్ట్రమే కాదండి, దేశమంతా ఇదే సప్లై డిమాండ్ బట్టి మీరు ప్రపంచ దేశాలు ఎక్కడ తిరిగినా కానీ డిమాండ్ అండ్ సప్లై పైన ఆధారపడి. దీనికి పరిష్కార మార్గం ఏంటంటే ఇక్కడ పెట్టుబడిదారు వ్యవస్థ ఉంటుంది మన మధ్యలో. సో వాళ్ళు మన పంటను కొనుగొని నిల్వ చేసి అమ్మేంత సోర్స్ వాళ్ళకు ఉంది. ఆ విధానంలో రైతు తయారు కావాలి, అది ఒక రైతు కావాలి కనుక యూనిటీ కావాలి. మంచి పాయింట్ చెప్పారు. మనతో నాగయ్య గారు మరో రైతు కరీంనగర్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. నాగయ్య గారు మీ క్వశ్చన్ అడగండి. సార్ నా పేరు ఆగయ్య సార్. ఆగయ్య గారు అడగండి. మీరు తీసుకున్న కార్యక్రమం బాగా మంచి. థ్యాంక్ యూ, మీ ధన్యవాదాలన్నీ హెచ్ఎంటీవీ యాజమాన్యానికి వెళ్ళాలి. చాలా చొరవ తీసుకొని ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీకు ధన్యవాదాలు సార్. చెప్పండి. ఇది మంచి కార్యక్రమం సార్. ఒక టైం కేటాయిస్తారు మీరు, ఏ ఛానల్ టైం కేటాయిస్తలేదు రైతుల గురించి. ఓకే, ఇది బాగా మంచి కార్యక్రమం. దీనికి శిక్షణ కావాలి సార్, ప్రతి ఒక్క రైతుకు కోరిక ఉంటది. ఓకే, ప్రకృతి వ్యవసాయం చేయాలని ప్రతి ఒక్క రైతుకు కోరిక ఉంటుంది సార్, అది నెరవేర్చలేదు శిక్షణ లేక. ఇది ఇక్కడ గ్రామ భారతి నుంచి సూర్యకళ గారు అలాంటి శిక్షణ కార్యక్రమాలు పెడుతున్నారు. ఏకలవ్య ఫౌండేషన్ నుంచి తిరుపతి గారు, వీళ్ళు కూడా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు పెడుతున్నారు. మీ దగ్గరలో సూర్యకళ గారు కరీంనగర్ అంటున్నారు, మరి అక్కడ ఏమన్నా మీ నెట్వర్క్ ఏమన్నా ఉందా? రైతులకి శిక్షణ కావాలంటా ఉన్నారు. కరీంనగర్ ఏ గ్రామం ఆగే గారు? సార్ నాగలమల్లెల గ్రామం, కొత్తపల్లి మండలం. కొత్తపల్లి మండలం. ఓకే, ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు ప్రకృతి వ్యవసాయం గురించి శిక్షణ కావాలనుకుంటే కనుక ఇప్పుడు వచ్చే నెలలో అంటే ఫిబ్రవరిలో సుభాష్ పాలేకర్ గారు ఏర్పాటు చేయబోతున్నారు. 10 రోజుల సదస్సు ఉంది, శ్రీ విజయరామ్ గారు ఏర్పాటు చేస్తున్నారండి. మీరు సేవ్ కార్యాలయాన్ని కనుక సంప్రదించినట్లయితే 10 రోజుల శిక్షణా శిబిరం పెడుతున్నారండి. మన భారతదేశంలో ఇది అత్యంత పెద్ద శిబిరంగా ఇది ఏర్పాటు కాబోతుంది. బహుశా మీరు దీనికి అటెండ్ అయితే కనుక చాలా విషయాలు నేర్చుకోవచ్చండి. తప్పకుండా అటెండ్ కాండి, మీ ఇలాంటి కొత్తగా నేర్చుకునే వాళ్ళంతా కూడా అటెండ్ కాండి. అదేవిధంగా మన గ్రామ భారతి తరఫున కూడా మనకు కరీంనగర్లో మన మిత్రులు చాలా మంది ఫార్మర్స్ ఉన్నారండి. మీరు విజిట్ చేశారంటే కూడా మనకు మేడం గారు కూడా చెప్తారు, అక్కడ మన ఫార్మర్స్ ఉన్నారండి. రైట్, మరో కాలర్ భాస్కర్ రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు ఫోన్ లైన్ లో. భాస్కర్ రెడ్డి గారు మీ సమస్య ఏంటో అడగండి. హలో భాస్కర్ రెడ్డి గారు. భాస్కర్ రెడ్డి గారు కాల్ కట్టేది. అంటే సూర్యకళ గారు, అంటే ఈ ట్రైనింగ్ మీరు అవేర్నెస్ అంటే ఎంత టైం పెట్టుకుంటారు? ఒక్కొక్క పంటకు ఒక్కొక్కలాగా ఉంటుందా, లేదు అన్ని పంటలు కలిపి బ్రాడ్గా ప్రకృతి వ్యవసాయం మోడల్ ఒకటి చెప్పి తర్వాత వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేయటం ఎట్లా? వాళ్ళకి మీరు బోల్డ్ డౌట్లు వస్తాయి, దానికి ఎట్లా ఎలాంటి వ్యవస్థ ఉంది? అంటే రైతులందరూ ఒకే పంట అయితే వేయరు, డిఫరెంట్ పంటలు వేస్తారు. మొదటగా అవగాహనతో మొదలు పెడతాం. అవగాహన తర్వాత పంటలు ఏవైతే ఎక్కువగా వేస్తున్నారో ఆ జిల్లాలో దాన్ని బట్టి అలాంటి శిక్షణలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎవరైతే మన రైతు కరీంనగర్ నుంచి అడిగారో తిరుపతి గారు చెప్పినట్టు ఏప్రిల్లో ఈ 8 రోజుల శిక్షణ అనేది పాలేకర్ గారిది జరగబోతుంది. ఇంతకు ముందు కూడా గ్రామ భారతి తరపున పాలేకర్ గారి 3 నుంచి 5 రోజుల శిక్షణ మనం కరీంనగర్లో గ్రామ భారతి తరపున నిర్వహించడం జరిగింది. అందులో వందల మంది రైతులు మనకు తయారవడం జరిగింది. ఈ రైతుల్ని మనము ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో
చంద్రబాబు నాయుడు గారు పాలేకర్ గారు కలిసి 9 రోజుల శిక్షణ నిర్వహించినప్పుడు కూడా ఈ రైతులందరినీ అన్ని జిల్లాల నుంచి ఒక 500 మంది రైతుల్ని తీసుకువెళ్లిన ఘనత గ్రామ భారతిది. అలాంటిది ఇప్పుడు 10,000 మందితో కాన్హా ఆశ్రమంలో ఏప్రిల్లో జరుగుతున్న కార్యక్రమంలో పాలేకర్ గారు కూడా మనల్ని సహకరించమని అడగడం జరిగింది. అందుకని అన్ని జిల్లాల నుంచి మనం కూడా రైతుల్ని పోగు చేసి తీసుకుంటారా అంటే ఒక్కొక్క మండలం నుంచి లేదా ఒక్కొక్క గ్రామం నుంచి ఒక రైతు, 2 రైతులు, సో దట్ ఊరికి ఒకరికన్నా ఈ పద్ధతి తెలిస్తే ఈజీగా ఎట్లా అంటే ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? ఇప్పుడు మాకు అన్ని జిల్లాల్లో మా సమూహాలు ఉన్నాయి, మాకు ఒక కమిటీ ఉంది. ఆ కమిటీలందరూ వాళ్ళ జిల్లాలో ప్రచారం చేస్తారు మీరు ఈ కార్యక్రమం పాల్గొనమని. కానీ ఇన్ని రోజులు సమయాన్ని తీసి వాళ్ళు కుటుంబ సమేతంగా రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. విజయరామ్ గారు చాలా స్పష్టంగా తెలిపారు, ఈ కార్యక్రమానికి వచ్చే రైతులు కుటుంబ సమేతంగా రండి, కావాలంటే పిల్లల్ని కూడా తీసుకురండి, వాళ్ళకు ఏర్పాట్లు కష్టమైనా కూడా మేము ఏర్పాట్లు చేస్తాం సపరేట్గా వాళ్ళందరూ కలిసి ఉండేటట్టు. కానీ భార్యాభర్తలు మాత్రం కుటుంబ సమేతంగా వస్తే ఏంటంటే ఇక్కడ ప్రకృతి వ్యవసాయం లేకపోతే పాలేకర్ గారి పద్ధతి అనండి, లేకపోతే ఆర్గానిక్ వ్యవసాయం అనండి, సివిఆర్ పద్ధతి అనండి, ఏదైనా సరే ఇక్కడ వచ్చే ఇబ్బంది ఏంటంటే కుటుంబం నుంచి సహకారం అనేది రైతుకు చాలా మంది ఆ సమస్య చెప్తున్నారు. ఆ సమస్యని నిర్మూలించడానికే మేము కూడా గ్రామ భారత్ తరపున ఎప్పుడైనా సరే కుటుంబ సమేతంగా రమ్మని కోరుతాము. భారీ సహకారం ఖచ్చితంగా కావాలి. వ్యవసాయం చేయాలంటే ఈ కొత్త పద్ధతులు చేసేటప్పుడు చెరొక మాట అంటే నడవదు. ప్రతి సంవత్సరం రైతు దినోత్సవం జరిపినప్పుడు కూడా కుటుంబ సమేతంగా వాళ్ళందరినీ కలిపి మనం సత్కరిస్తాం. ఎందుకు అనంటే రైతు పండిస్తున్నాడు, దాని విలువ ఏంటో వాళ్ళ కుటుంబానికి తెలియట్లేదు, సమాజానికి తెలియట్లేదు. అందరూ వెర్రి వాళ్ళుగా వాళ్ళని చూడడం అనేది వాళ్ళకి చాలా నామోషిగా ఉంది. మళ్ళీ వాళ్ళు విష రసాయనాల వైపు, హైబ్రిడ్ విత్తనాల వైపు తిరిగి వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే ఇవన్నీ తట్టుకోలేక. అందుకనే వాళ్ళు కుటుంబ సమేతంగా రావడం, మీడియా వాళ్ళు కూడా ఈ రైతుకి ఇక్కడ ఒక అవార్డు వచ్చింది, సన్మానం జరిగింది అని వాళ్ళ జిల్లాల్లో చెప్పడం, ఆ రకంగా వాళ్ళకు ఒక మంచి స్థాయిని వాళ్ళ జిల్లాలో, వాళ్ళ మండలంలో, వాళ్ళ గ్రామంలో ఒక గుర్తింపుని కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనతో ఇంకొక రైతు ఫోన్ లైన్ లో ఉన్నారు, మల్లేష్ గారు నల్గొండ నుంచి. మల్లేష్ గారు మీ క్వశ్చన్ అడగండి. ఇక్కడ తిరుపతి గారు ఉన్నారు, ప్రకృతి రైతు, సమాధానం చెప్తారు. సార్ మాది రావణపేట మండలం భోగారం గ్రామం సార్. అయితే నాకు ఇక్కడ సేంద్రియ ఎరువుల పద్ధతి గురించి చెప్పే వాళ్ళు ఎవరు లేదు సార్. ఓకే, ఇక్కడ ఉన్న మా ఏవీఓలు కూడా ఇక్కడ మాకు రైతుల దగ్గరికి వచ్చి ఇట్లా చేయాలి, అలా చేయాలని చెప్పే మార్గాలు ఇట్లా తక్కువ. మీకు ఎంత పొలం ఉంది, ఏం పంట వేస్తారు మీరు? నాకు ఒక ఎకరం ఉన్నది, వరి వేస్తాం సార్. వరి వేస్తున్నారు, సేంద్రియ వ్యవసాయం చేయాలనుకుంటున్నారు. అందులో సేంద్రియ ఎరువులు చేయాలనుకుంటే మాకు ఇక్కడ చెప్పే మార్గం లేదండి. ఓకే సార్, అది నల్గొండ జిల్లాలో మరి ఆ ఏర్పాటు ఎక్కడ? మీ గ్రామ మండలం పేరు చెప్పండి. గ్రామం సార్. ఈ మండలం పేరు? రామన్నపేట. రామన్నపేట మండలం, గ్రామం పేరు? గ్రామం బోదారం. బోదాడ. అయితే మీరు ఒక పని చేయాలండి. ఇప్పుడు వరి ఒక ఎకరమే మీరు వేస్తారు కనుక మనకు సేంద్రియ వ్యవసాయంలో అత్యంత ఈజీగా మనం చేసుకునేది ఏంటంటే వరేనండి. మీకు దగ్గరలో మేము సూర్యాపేట దగ్గరలో ఉన్నటువంటి రైతుల నంబర్స్ కొంతమంది ఇస్తాం. అక్కడ ఆదర్శంగా చేసిన వాళ్ళు ఉన్నారు, మనకు యాదాద్రి భువనగిరి జిల్లా దగ్గరగానే ఉంటారు. వాళ్ళ ఫీల్డ్కి విజిట్ చేయండి. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందండి ఇప్పుడు మనకు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి. ఆంధ్రలో అయితే బాగా జరుగుతుంది, దానికి రైతు సాధికార సంస్థను వాళ్ళను సపోర్ట్ తీసుకొని బాగా చేస్తున్నారు. మన తెలంగాణలో ఇంకా జరగలేదండి. బహుశా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి మన దగ్గర కూడా చేయాలా, సేంద్రియ వ్యవసాయం ప్రోత్సహించాలని చెప్పేసి మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా చెప్తున్నారు. సో బహుశా మీకు తప్పకుండా ఆఫీసర్స్ అందుబాటులో వస్తారు. అప్పటి వరకు మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక మీకు మన సూర్యాపేట జిల్లాలో ఎవరైనా మంచి ఆదర్శ రైతులు ఉంటే వాళ్ళ నెంబర్స్ ఇస్తాము, వాళ్ళని విజిట్ చేసి రండి. మీకు ఆ నంబర్లు అందించి ఏర్పాటు చేస్తాం. మల్లేష్ గారు, మనతో సుభాష్ మెదక్ జిల్లా నుంచి మరొక రైతు అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్ లో. సుభాష్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో సుభాష్ గారు, కాల్ కట్ అయింది సార్. ఇక్కడ ఇంకొకటి కూడా తిరుపతి గారు, అంటే ఈ పంటలు అంటే ఎక్కువ రకాలు కాకపోయినా కనీసం ఒక 7-10 రకాలు రెగ్యులర్. ఇప్పుడు మనకి తెలంగాణలో వరి, లేదంటే మక్క, పత్తి, ఈ పెద్ద పంటలు, కూరగాయలు మనకి చాలామంది చెప్తాం అసలు ఇక్కడ ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు చాలా తక్కువ మనం పండిస్తున్నాం. పళ్ళు అయితే ఆల్మోస్ట్ అన్నీ బయట నుంచే వస్తున్నాయి అని అంటూ ఉన్నారు. సో ఈ రెగ్యులర్గా పండించే పంటలకైనా సరే ఇలాంటి ఒక వ్యవస్థ, ఇందాక మనం అనుకున్నట్టు యార్డ్లు కానీ, లేకపోతే ప్రత్యేకంగా
వీలైనంత ఎక్కువ స్థాయిలో అది FPO నుంచి పెట్టండి, గ్రామ భారతి నుంచి పెట్టండి, ఏకలవ్య నుంచి పెట్టండి, ఇలా ఒక స్టాల్స్ లాగా పెట్టి సిటీల్లో కానీ జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ అలాంటి ప్రయత్నానికి ఏంటి ఇబ్బందులు? అయితే మీ ప్రశ్నలో ఇంకొక విషయాన్ని జోడిస్తున్నామండి. తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి నేల, ఇక్కడ ఉన్న వాతావరణము, ఇక్కడ నీటి సముదాయాలకి ఏంటంటే అన్ని రకాల పండ్లు కూడా పండించవచ్చండి. మనం పండ్లు బయటి రాష్ట్రాల నుంచి తెచ్చుకోవడానికి, బయటి దేశాల నుంచి రావడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు నీళ్లు లేవు, విద్యుత్ సహకారం విద్యుత్ అనేది ఎక్కువ లేదండి. ఈ రోజు ఆ రెండు పెరిగినాయి. కానీ ఇప్పుడు మేము సిద్దిపేట జిల్లా ప్రాంతంలో చూసినట్లయితే కనుక రైతులకి కోతుల సమస్య బాగా పెరిగిందండి ఈ మధ్య. మనకి ప్రభుత్వం వాళ్ళు దాని మీద కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే అది ఒక రైతు దాన్ని ఏం చేయలేని పరిస్థితి. అది ప్రభుత్వం దృష్టి పెడితేనే దానికి ఏదైనా చేయగలుగుతాం. సో కోతులు, అడవి పందుల నిర్మూలన చేసుకోవడానికి సోలార్ ఫెన్సింగ్స్ కనుక సబ్సిడీలో ఇవ్వగలిగితే ప్రభుత్వము, అద్భుతమైనటువంటి నేల అండి మన తెలంగాణలో, మంచి వాతావరణం నేల. సో ఇక్కడ నుంచి అరటి పండ్లు కానీ, బొప్పాయ కానీ, మన హైదరాబాద్ సిటీకి కావాల్సినటువంటి పండ్లన్నీ పండించేంత సారవంతమైన నేల. తెలంగాణ అసలు పండ్ల పెంపకం ఎక్కువ లేకపోవడానికి కోతులు పెద్ద సమస్య అండి. అది అందరూ దృష్టి పెట్టాలి. దాని గురించి పార్లమెంట్ లో, అసెంబ్లీలో చర్చ జరగాలని చెప్పి మేము కోరుకుంటాం. నిన్న మొన్న మాకు చర్చలో వచ్చిన సమస్యలు ఏంటంటే దీనికి పరిష్కారం చుట్టూతా ఈ బ్యాంబూ కానీ లేదంటే కొన్ని రకాలు గట్టు మీద వేసుకునేది ఒకటి చెప్పారు. తర్వాత కొండముచ్చుల్ని కనుక ఒక కొద్దిమంది రైతులు కలిసి ఒక కొండముచ్చు అంటారు, ఈ కోతులు దాన్ని చూసి భయపడిపోతాయి. ఇలాంటివి మరి అందుబాటులో ఉంటాయో? ఇప్పుడు ఏంటంటే బ్యాంబూస్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు తెలంగాణలో మీరు గ్రామీణ వ్యవస్థ చూస్తుంటే మేము లోకల్ గా ఉంటాం కానీ చెప్తాం, గ్రామంలో ఎంతో మందికి దారుండవండి, దారులు ఉండవు. తర్వాత భూముల సమస్యలు ఎక్కువ ఉంటాయండి తెలంగాణ రెవెన్యూ ఉంటాయి. ఇప్పుడు నేను వెళ్ళి బ్యాంబూ పెట్టుకుంటానంటే నా పక్క రైతు ఊరుకోవడం అనమాట. ఎందుకంటే అది ఆ పంచాయతీలు చాలా ఉంటాయి. అంటే ఇది ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. సోలార్ ఫెన్సింగ్ ఇచ్చారనుకోండి టెంపరీగా చేసుకోవచ్చు. అదే విధంగా ఈ కొండముచ్చులు అన్నాం కదా, వాటికి కూడా కోతులు కొంతకాలం అలవాటు అయిపోతాయి. అది ఒకటి ఉంటుంది, ఇది బ్యాచ్ ఎక్కువ ఉంటుంది. సో వాటిని కూడా ఎందుకంటే మేము చూసాం ఇవన్నీ అక్కడ చేసామండి. ఇప్పుడు మన దగ్గర కొండముచ్చులు ఉంటాయి కూడా ఏంటంటే ఇది వీటి యొక్క సంఖ్య పెరుగుతుంది, దీనికి ఒక టీమ్ లీడర్ ఉంటుంది. సో ఇవి అటాక్ చేసినప్పుడు అది కూడా సైలెంట్ అయిపోయింది. మనతో జనార్దన్ రెడ్డి గారు పెద్దపల్లి నుంచి మరో రైతు ఉన్నారు. జనార్దన్ రెడ్డి గారు, మీ క్వశ్చన్ అడగండి. ఇక్కడ సూర్యకళ గారు గ్రామ భారతి నాయకులు సమాధానం చెప్తారు. నమస్కారం అండి, నా పేరు జనార్దన్ రెడ్డి, పెద్దపల్లి జిల్లా. చెప్పండి సార్. నేను ఆర్గానిక్ వ్యవసాయంగా చేయడానికి చాలా మంది ఆసక్తిగా ఉన్నాయని మార్కెటింగ్ వ్యవస్థ లేక చేయలేకపోతున్నారు. పొన్నస్వామి ఆర్గానిక్ మందులతో మంచి పంట పండిస్తున్నాం మిర్చి. కాకపోతే మార్కెట్కి వెళ్ళేసరికి మా ఎదుటి రైతులకి మన రైతులు సేమ్ ధర వచ్చేసరికి ఈ మందుల దీని ఏమంటుంది ఆర్గానిక్ వ్యవసాయం కొంచెం పెట్టుబడి ఎక్కువ అవుతుంది కదా సార్. పంట తక్కువ వచ్చేసినా గానీ ధర లేక మహా నష్టపోతాను. మిర్చి చేస్తానండి. రైట్ సూర్యకళ గారు, ధర ఎక్కువ అవుతుంది, పంట దిగుబడి తక్కువ వస్తుంది, మార్కెట్లో ప్రత్యేకంగా కాస్త ఎక్కువ ధరకు అమ్ముకునే ఏర్పాట్లేదు. ఫండమెంటల్ క్వశ్చన్ అది, దానికి పరిష్కారం అంటే ఇది ప్రధానమైన సమస్య అన్ని చోట్ల ఉంది. చిన్న రైతులకైతే చాలా ఇబ్బందికరంగా ఉంది. మీరు ఇంకో వైపు చూస్తే ఇలా పండించిన పంటని కోరుకునే వాళ్ళకి అది దొరకట్లేదు. ఎగ్జాక్ట్లీ అని నేను అంటున్నది. సో ఈ రెండుని అనుసంధానం చేసే పద్ధతిలో కనుక కొన్ని సంస్థలు కనుక పనిచేయగలిగితే, ప్రభుత్వాలు కనుక పనిచేయగలిగితే చాలా అద్భుతాలు సృష్టించవచ్చు. ఇప్పుడు ఇక్కడున్న రైతుకైతే నేను ఒక సమాధానం చెప్పగలుగుతాను. మహిధరా ఫార్మ్స్ వాళ్ళు FPO స్టార్ట్ చేశారు. మీరు వీలైతే వాళ్ళ గురించి తెలుసుకొని వారిని సంప్రదించి, వాళ్ళు మిర్చి ఎవరైతే మీలాగా పండిస్తున్నారో ఆ రైతులను వెతుకుతూ ఉన్నారనమాట. సో మీరు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కనెక్ట్ అయితే పెద్దపల్లిలో అమ్ముకోలేకపోయినా కూడా మహిధరా ఫార్మ్స్ ద్వారా మీరు తెలంగాణలో అమ్ముకోవడానికి మీ పంటను తీసుకొని వాళ్ళు అమ్ముకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. మీరు ప్రాసెస్ చేసుకొని మిర్చి కనుక మీరు ప్రాసెస్ చేసుకొని అమ్మగలిగితే, కారంలాగా అమ్మగలిగితే దానికి కూడా మార్కెట్ ఉంది. ఎంతోమంది రైతులు అది చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ HMTVకి ఫోన్ చేశారు. ఎలాగైతే HMTVకి మీరు ఫోన్ చేశారో అలాగే మీరు పండిస్తున్న పంట గురించి కూడా నలుగురికి చెప్పుకోగలుగుతారు. మీరు ఆ ధైర్యాన్ని, మీరు స్ఫూర్తిని తెచ్చుకొని మీరు ఆ రకంగా చేస్తే కనుక, మీ పిల్లలతో కనుక చేయిస్తే నలుగురు మీ దగ్గరికి వెతుక్కుంటూ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ప్రస్తుతానికైతే మహీంద్రా ఫార్మ్స్ అండి, మహీంద్రా ఫార్మ్స్ కరీంనగర్ జిల్లాలో FPO ఉంది. ఆ FPO ద్వారా మీరు అమ్ముకోవడం. వెల్కమ్ బ్యాక్ టు రైతు పక్షం. తిరుపతి గారు, ఇంకొకటి కీలకమైంది. ఇప్పుడు
మామూలుగా ప్రభుత్వాలు 3 ఏళ్ళు కనుక వాళ్ళు ప్రకృతి వ్యవసాయం లేదా సేంద్రీయ వ్యవసాయం చేస్తే దానికి సర్టిఫికేషన్ ఇస్తున్నారన్నారు. అది కొంచెం అందరికీ ఈజీగా అందుబాటులో రావాలంటే ఏం చేయాలి మీరు చెప్పే ముందు మనతో సుభాష్ గారు మరో రైతు మెదక్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. సుభాష్ గారు మీ క్వశ్చన్ అడగండి. సార్ నమస్కారం. అడగండి. మేము ఆర్గానిక్ వ్యవసాయంలో కొర్రలు పెట్టమన్నారు సార్. మాకు కొర్రలు పెట్టమంటే పెట్టలేము ఆర్గానిక్ వ్యవసాయంలో. ఆ కొర్రలకు గిట్టుబాటు ధర లేదు సార్. అప్పుడేమో 8,000 క్వింటల్ అన్నారు, ఇప్పుడేమో 3,000 క్వింటలు 2,700 క్వింటల్ అంటారు సార్. ఈ ఆర్గానిక్ వ్యవసాయం చేసి మేము ఒక ఎకరాల 4 క్వింటల్ పండించాము. దానికి గిట్టుబాటు ధర లేదు. ఆర్గానిక్ వ్యవసాయం అంటారు, మాకేం లాభం లేదు కదా సార్. కొర్రలు పండించారు, ఎకరాకి ఎన్ని క్వింటాలు వచ్చింది? 4 క్వింటాల్ వచ్చింది సార్. 4 క్వింటాల్ వచ్చింది. దానికి కొర్రలు డిమాండ్ ఉంది మార్కెట్ లో, దానికి కూడా మరి. అయ్యా మీరు పండించమని ఎవరైతే చెప్పారో అప్పుడు మీరు వాళ్ళను మార్కెట్ కూడా ఉందా అని అడగవచ్చు రైతు. ఇప్పుడు ఎవరైనా కొంచెం సజెస్ట్ చేశారనుకోండి పండించుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడు మీరు కొర్రలు ఉన్నాయి కనుక మీకు కాదర్వల్లి గారి కాంటాక్ట్స్ తీసుకుంటే వాళ్ళు మీకు కొంత వాళ్ళ అనుబంధ సంస్థల అడ్రస్లు చెప్తారండి. ఎందుకంటే కొర్రలను అతను బాగా ప్రమోట్ చేశారు, తెలిసింది కదా ప్రజలకి. అదే విధంగా రైతు నేస్తం ఫౌండేషన్ ఉంది. మీరు హైదరాబాద్కి వచ్చి ఒకసారి మన హిందీ భవన్ కాంప్లెక్స్ దగ్గర రైతు నేస్తం ఫౌండేషన్ సంప్రదించినా గానీ మీరు యూట్యూబ్ లో కూడా సెర్చ్ చేయొచ్చు. వీళ్ళ ఫోన్ నంబర్లు మీకు ఎక్కడ కాదరవల్లి గారిదైనా రైతు నేస్తమైనా ఉంటుందండి. ఫోన్ నంబర్లు తీసుకొని ముందు ఫోన్ చేసి కూడా మాట్లాడొచ్చు. సుభాష్ గారు, కొర్రలు వెరీ డిమాండెడ్ క్రాప్ అండి. అది ప్రయత్నం చేయండి. మార్కెట్ లో 70-80 రూపాయలు ఉంది కిలో, అవి ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఖచ్చితంగా దొరుకుతాయి. మీరు వీళ్ళని అప్రోచ్ కావటం ప్రయత్నం చేయండి సార్. నేనంటున్నా అదే తిరుపతి గారు, ఇందాక మనకి ఈ మార్కెట్లోకి ఒకసారి వచ్చాక అది ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిందా లేదన్నది కొనుక్కునేవాడికి తెలియదు. అదొక పెద్ద సమస్య. మేడం చెప్పినట్టు దానికి డిమాండ్ ఉంది, కానీ ఏదన్నది వాళ్ళు సెగ్రిగేట్ చేసుకునే పరిస్థితి చేసుకోలేరు. ఇంతగా గ్రూప్ ఫార్మింగ్ గురించి ఒకటి అడిగాము. దీనికి నా ఆలోచన మీరు చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ 3 ఏళ్ళకి ఒకసారి సర్టిఫికేషన్ ఇస్తుంది, 3 ఏళ్ళు కంటిన్యూగా చేస్తే అది ఎంతమందికి ఇవ్వగలుగుతున్నారు, ఇది ఒక చర్చ. ఏదైనా ఇప్పుడు మీ ఏకలవ్య ఫౌండేషన్ కానీ గ్రామ భారతి కానీ లేదా ఏదైనా ప్రైవేట్ సంస్థలైనా ఇప్పుడు మార్కెట్లో సరైన వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళ క్రెడిబిలిటీ పోద్ది. ఇప్పుడు మనకి ISO సర్టిఫికేషన్ అంటాం, ఏదో సంస్థ ఇస్తే ISO సర్టిఫికేషన్ ప్రతి ఒక్కరు ప్రమోట్ చేసుకుంటున్నారు కదా. ఇట్లా ఇది ఆర్గానిక్ వ్యవసాయం అని చెప్పి పెద్ద ఎత్తున గుర్తించి కొంత వాళ్ళ దగ్గర ఛార్జెస్ వసూలు చేసేనా టెస్టులకో అలాంటి ఏర్పాటు రావట్లేదా? ఎలా దీన్ని ప్రమోట్ చేయడం? ఇప్పుడు మనకు ఏకలవ్య ఫౌండేషన్ తరపున కూడా అండి భారతదేశంలో కొన్ని స్వచ్ఛంద NGO సంస్థలకి అంటే క్రెడిబిలిటీగా విలువలతో కూడిన NGOs ఏవైతే ఉంటాయో వాళ్ళకి PGS సర్టిఫికేషన్ అథారిటీ ఇచ్చిందండి. ఓకే. సో ఈ PGS అథారిటీ ఉన్న సంస్థలు ఏకలవ్య ఉంది, మనకి CSA ఉంది, మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చారా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళు ప్రజలతో ఎప్పటి నుంచి చేస్తున్నారు, బహుశా మన గ్రామ భారతికి కూడా HRM ఇవ్వలేదు ఇంకా. సో వీళ్ళు రైతులతో కలిసి పనిచేస్తా ఉన్నారు. వీళ్ళ విధానం ఏంటంటే అంటే ప్రధాన ఆలోచన వీళ్ళది ఏముంటుందంటే ప్రకృతిని ఎలా కాపాడాలి, ఉన్న జనవనరులను ఎట్లా సంరక్షించాలి, అదేవిధంగా మంచి ఆరోగ్యమైన భోజనం ఎట్లా ఇవ్వాలని దాంట్లో ఉంటారు. సో రైతుకి ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ఈ ఎరువులు పురుగు మందులు లేకుండా పండిస్తే అమ్ముకోవడం కష్టమవుతుంది. ఈ సంస్థలు వాళ్ళకి సర్టిఫై చేయొచ్చా? చేశానండి. ఇప్పుడు మనం దాదాపుగా చాలా వేల మంది రైతులకి PG సర్టిఫికేషన్ ఇచ్చాం. ఏకలవ్య సర్టిఫికేషన్ అంటే PG అంటే పార్టిసిపేటెడ్ అని చెప్పేసి ఇస్తారనమాట. అంటే ఒక నమ్మకం, ఎస్ ఏకలవ్య అనే ఫౌండేషన్ ఈ రైతులు నిజంగానే ఆర్గానిక్ చేశారు, ఆ సర్టిఫికేట్ ఇస్తే కనుక అతను పంటను మనకి ఎక్కడ అమ్ముకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అదొక గుర్తింపు లాగా. మనతో సత్యనారాయణ గారు మరో కాలరు NTR జిల్లా నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. సత్యనారాయణ గారు మీ క్వశ్చన్ అడగండి, సూర్యకళ గారు ఆన్సర్ చేస్తారు. అడగండి సత్యనారాయణ గారు. నాకు ఒక ఎకరం వరి పొలం ఉందండి. నేను దాన్ని వరి పొలం దాళగా వేస్తా ఉంటాను. ఆర్గానిక్ పద్ధతిలో చేయాలనే ఆశ ఉంది నాకు. ప్రోగ్రామ్ చూస్తున్నా, దాని గురించి ఏమైనా సలహాలు సూచనలు చెప్తారేమో, ఆర్గానిక్ ఏ పద్ధతిలో చేయాలని. రైట్. సూర్యకళ గారు NTR జిల్లా నుంచి ఆర్గానిక్ పద్ధతిలో ఒక ఎకరం ఉంది, వరి వేస్తున్నారు. ఈ పద్ధతులకు మారాలంటే శిక్షణ, ట్రైనింగ్ దాని గురించి చెప్తున్నారు. ఇది ఏ జిల్లా? కృష్ణా. NTR జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా వస్తుంది. ఇప్పుడు మీకు రైతు సాధికారత సంస్థ అక్కడ ఆంధ్రాలో చాలా గట్టిగా పనిచేస్తుందండి. మన విజయ్ కుమార్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పాలేకర్ పద్ధతిని అందరి వరకు చేర్చుతున్నారు. ప్రతి సంవత్సరం గుంటూరులో పెద్ద కార్యక్రమాలు నిర్వహించారు ఇంతకుముందు. ఇప్పుడు చేస్తున్నారో లేదో తెలీదు, కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చారు కాబట్టి మీకు మళ్ళీ ఈ పాలేకర్ గారి శిక్షణ అనేది మొన్నటి నుంచి నేను చూస్తున్నాను. అక్కడ రైతులతో కూడా చంద్రబాబు నాయుడు గారు, విజయ్ కుమార్ గారు
తిరిగి మరీ అందరినీ కలిసి మళ్ళీ చైతన్యపరుస్తున్నారు. సో త్వరలో మీకు మళ్ళీ ఈ రైతు సాధికార సంస్థ ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి మంచి అవకాశం ఉంది. మీరు తప్పకుండా అందులో పాల్గొనగలరు. గ్రామ భారతి కేవలం తెలంగాణ పరిధి కాబట్టి మేము ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైనా శిక్షణ చేసినప్పుడు మా సోషల్ మీడియా ద్వారా మా జిల్లా గ్రూప్స్లో పెడుతూ ఉంటాము. మీ వరకు వస్తే మీరు తప్పకుండా ఆ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. నేను చెప్తాను. మీకు కృష్ణా జిల్లాలో మీరు లోకల్గా ఉండే ఏఓస్ అండి, మండల వ్యవసాయ అధికారిని ఎవరిని సంప్రదించినా కానీ ఈ రైతు సాధికారత తరపున ప్రింట్ చేసిన పుస్తకాలు ఉన్నాయండి. అతను చెప్పాల్సిన అక్కడ లోకల్ గా సిఆర్పిఎస్ అని ఏర్పాటు చేసిన గవర్నమెంట్, సిఆర్పిఎఫ్స్ అని కొంతమందిని, సో మండల కేంద్రానికి ఒకరిని ఏర్పాటు చేసిందండి. వాళ్ళకి సాలరీస్ ఇచ్చి వాళ్ళు బాగా ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా మీరు కావాలనుకుంటే మీకు వెంటనే ఇప్పుడు తక్షణం ఒక ఫీల్డ్ విజిట్ చేయాలంటే కూడా విజయరామ్ గారిది మనకి మచిలీపట్నం దగ్గరండి. మన అక్కడ చాలా శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. విజయరామ్ గారిది అక్కడేనండి, ఇప్పుడు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లోనే ఉంటుంది వారిది కూడా. సో అక్కడికి వెళ్ళి తరకటూరు అనే గ్రామం దగ్గర, మచిలీపట్నం దగ్గర తరకటూరు గ్రామంలో ఉంటుందండి. అక్కడ కూడా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మీకు స్వచ్ఛంద డైరెక్ట్ గా మీరు అక్కడికి వెళ్ళిపోవటం బెస్ట్. సత్యనారాయణ గారు, తరకటూరు గ్రామం మచిలీపట్నం దగ్గర ఉందట, విజయరామ్ గారిది క్షేత్రం, వ్యవసాయ క్షేత్రం ఉంది. అక్కడికి వెళ్తే మీకు మొత్తం వాళ్ళే ఏ రకం చేయాలో కూడా చెప్తారు. ఒకరోజు భార్యతో సహా కుటుంబంతో సహా వెళ్ళండి, సూర్యకళ గారు చెప్పినట్టుగా. అలా వెళ్తేనే దానివల్ల ఫలితాలు ఉంటాయి అన్నది. అట్లాగే సార్, ఇప్పుడు మనకి తెలంగాణలో దీన్ని ఆంధ్రప్రదేశ్లో మీరు చెప్తా ఉన్నారు చాలా కనీసం ఒక సిస్టమేటిక్గా వెళ్తుందని. తెలంగాణలో మరి ఎందుకని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు, లేదా ఇప్పుడైనా దీని మీద ఏమైనా ప్రభుత్వం దృష్టి పెడుతుందా? ఇలాంటి ఇప్పుడు పెడుతుందండి. ఎందుకంటే కేంద్రము ఖచ్చితంగా సేంద్రియ వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహించాలి, ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి కేంద్రం కూడా దానికి ఒత్తిడి తీసుకొస్తుంది. ఎందుకంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం చేసినటువంటి కొన్ని చట్టాలని వాళ్ళు అమలు పరచకపోవడం. ఇప్పుడు ఉదాహరణకి మనకి రైతుకు పంట బీమా ఉంటుందండి. పంట బీమాలో ఉండేటువంటి పద్ధతి ఏంటంటే కేంద్రం కొంత భరిస్తుంది, రాష్ట్రం కొంత పెట్టాలి, రైతు తన వాటా కొంత ఇవ్వాలి. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే రైతు వాటా కూడా మేమే కడతాం, రైతు కడతాము, రాష్ట్ర బడ్జెట్ కూడా మేము కడతామని ముందుకు వస్తున్నారండి. సో వాళ్ళని ప్రోత్సహించకపోతే రాష్ట్రానికి కూడా కొన్ని నిధుల్ని వాళ్ళు ఆపుతామని చెప్పేసి చెప్తున్నారండి స్పష్టంగా కేంద్రం వారు. సో అందువల్ల వాటిని అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుందండి. ఇప్పుడైతే చేయాల్సిందేనండి అది. తెలంగాణలో కూడా రాబోయే నెక్స్ట్ ఇయర్ నుంచి తప్పకుండా ఇవన్నీ అమలు చేస్తామని చెప్పేసి మనకు మినిస్టర్ గారి దగ్గర నుంచి కూడా సూచనలు వస్తున్నాయండి. అట్లాగే సూర్యకళ గారు, అంటే ఇందాక మనం మాట్లాడుకున్న దేశీయ విత్తనాలని, ఇప్పుడు ఇది చేయటానికి ప్రయత్నంలో రైతులు ఎదుర్కొన్న ఇంకొక సమస్య, ప్రకృతి వ్యవసాయం చేయాలన్నా ఏ చేయాలన్నా ఈ హైబ్రిడ్ విత్తనాలు లేదంటే కల్తీ విత్తనాలు కాకుండా దేశీయ విత్తనాలని. ఇది ఒక్కటే కదా రైతు తెచ్చుకునేది బయట నుంచి, ఎలాగో ఎరువులు పురుగు ముందు వాడే పని లేదు సేంద్రీయ వ్యవసాయంలో. వీటిని నమ్మకంగా తెచ్చుకోవడానికి ఉన్న ఏర్పాట్లు ఏంటి? ఇప్పుడు మీరు వరి విత్తనాలు, పప్పులు ఇవన్నీ అంటే ప్రముఖంగా మన అన్ని జిల్లాల్లో ముఖ్యమైన రైతుల దగ్గర ఈ విత్తనాలు ఉన్నాయి. తిరుపతి గారు కూడా ఆ విత్తనాలని అందుబాటులో ఉంచారు. ప్రతి జిల్లాలో ఒక గట్టి రైతు తప్పకుండా విత్తనాలని అందుబాటులో ఉంచుతున్నారు. అలా లేని పక్షంలో ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి కూడా పంపించడం జరుగుతుంది. అరే మీరు కూరగాయలు అని అనుకుంటే, ఆకుకూరలు కూరగాయలు అనుకుంటే అక్కడ చాలా వెనుకబడి ఉన్నాం. ఆ దిశలో చాలా పనిచేయాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న కార్యక్రమాలు నిర్వహించాము ఎక్కడైతే రైతుల్ని ఈ విత్తనాలు ఏదైతే ఉన్నాయో వారు ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకునే ఒక కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడానికి పూనుకున్నాం. కానీ చిన్న స్థాయిలో జరుగుతుంది, అది చాలా పెద్ద స్థాయిలో వస్తు మార్పిడిలాగా ఇది కూడా చాలా పెద్ద ఎత్తున జరగాల్సిన అవసరం ఉంది. మిగతా స్టేట్స్లో ఎంతైతే ప్రకృతి వ్యవసాయం గురించి, ఈ స్కీమ్స్ గురించి, ఈ విత్తనాలని మనము మార్పిడి గురించి ఏదైతే అవగాహన ఉందో, ఏదైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో, ఏదైతే సపోర్ట్ దొరుకుతుందో ఆ సపోర్ట్ అనేది తెలంగాణలో లేదు. అది శ్రద్ధ లేదా, లేకపోతే వాళ్ళకి అవగాహన లేదా, ఆ నిధులు ఉన్నాయన్న అవకాశం ఉన్నా కూడా వాటిని వినియోగించుకునే సామర్థ్యం లేదా తెలియదు. కానీ ఏదో రకంగా ఎక్కడో మనం ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాం, నిధులన్నీ వేస్ట్ అవుతున్నాయి. సో ఆ నిధులని ఈసారి కనీసం స్వచ్ఛంద సంస్థలు, ఎఫ్పిఓలు, ఎందుకంటే ఎఫ్పిఓలు చాలా గుంపులుగా ఇప్పుడు తయారయ్యాయి తెలంగాణలో కూడా, వారందరూ కలిసి కనుక వినియోగించుకోగలిగితే, ఇప్పుడు పాలేకర్ గారి శిక్షణ ఏదైతే 10,000 మందికి అనుకున్నారో అది కనుక సక్సెస్ఫుల్ అయితే దాని ద్వారా చాలా చైతన్యం వస్తుంది. ప్రభుత్వాలు ఒప్పుకోకపోయినా ఎఫ్పిఓలు, ఈ వ్యవసాయదారులు, తర్వాత ఈ స్వచ్ఛంద సంస్థలు తప్పకుండా ఆ నిధుల కోసం ప్రయత్నాలు చేస్తాయి, ముందుకు తీసుకెళ్తాయి. మనతో బుచ్చిరెడ్డి గారు చేవెళ్ళ నుంచి మరో రైతు ఫోన్ లైన్ లో ఉన్నారు. బుచ్చిరెడ్డి గారు, మీ క్వశ్చన్ అడగండి. నాకు
విజయ్ కుమార్ గారికి అందుబాటులో మా రంగారెడ్డి జిల్లాలో అందుబాటులో ఏదో ఉంది వ్యవసాయ కేంద్రం? అయ్యో వికారాబాద్ దగ్గర. విజయరామ్ గారిది విజయరామ్ గారిది మీకు వికారాబాద్ జిల్లాలో ఉంటుందండి. మీరు హైదరాబాద్ లో ఎవరైనా ఉంటే కనుక రామకృష్ణ మఠం దగ్గరికి వెళ్తే మీకు అక్కడ సేవ్ ఆర్గనైజేషన్ ఉంటుంది, అక్కడ నెంబర్ తీసుకోండి. మీరు వికారాబాద్కి వెళ్లే ముందు అక్కడ మీరు తీసుకోవచ్చు, కలవచ్చు అతన్ని. మీకు ట్యాంక్ బండ్ పక్కన రామకృష్ణ మఠం పక్కనే సేవ్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది, అక్కడికైనా వెళ్ళొచ్చు. లేదంటే మీ దగ్గరలో ఇలా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఎవరిని అడిగినా కూడా మీదే చేయాలంటే దగ్గరే కదా బుచ్చిరెడ్డి గారు. వికారాబాద్ కొద్దిగా మీరు ఎంక్వైరీ చేసుకున్న గ్రామం నాగసముద్రం అనే గ్రామం వికారాబాద్ జిల్లాలో, మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ గా. అయితే ఇంతకుముందు అండి ఇప్పుడు దేశీ విత్తనాల గురించి మనము ఇంతకు మాట్లాడాం కదా. సో దేశీ విత్తనాలు వచ్చేసి చాలా వరకు ప్రతి జిల్లాకి ఎవరో ఒక మంచి రైతులు ఆ ప్రేమ ఏర్పడడం, విత్తనాన్ని కాపాడాలి, రాబోయే తరాలకి మన విత్తనం అసలైన సంపద అనే ఒక స్పృహ వచ్చిందండి, అందరూ కాపాడుతున్నారు. సో దీంట్లో మేము గమనించిన అంశాలు ఏంటంటే అండి, ఇప్పుడు రైతులు ఎప్పుడు కూడా ఇటువంటి మేళలకు అటెండ్ అవ్వాలండి. ఇప్పుడు విత్తన మేళలకు కానీ ప్రకృతి వ్యవసాయ సదస్సులకు అటెండ్ అయినప్పుడు, మూలం సంత మన గ్రామ భారతి ఏర్పాటు చేసిన మూలం సంతలకు ఏర్పాటు చేసినప్పుడు ఇలా విత్తనాల పట్ల ఎక్కువ అవగాహన వస్తుంది, షేర్ చేసుకునే అవకాశం ఎక్కువ వస్తుంది. అదేవిధంగా ఈ వేదిక నుంచి కూడా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం, వాళ్ళు ఎంతసేపు ప్రభుత్వం వారు ఎప్పుడు కూడా నిధులు ఈ హైబ్రిడ్ విత్తనాలపైన ఎక్కువ ఖర్చు పెడుతున్నారండి, రీసెర్చ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. రీసెర్చ్ చేసుకోనివ్వండి, కానీ ఈ దేశీ విత్తనాలను కాపాడాల్సిన బాధ్యత కూడా వాళ్ళు ఒక టీం పెట్టాలండి. దీనికి కొంత బడ్జెట్ కేటాయించి, ఎందుకంటే ఒక విత్తనం అంతరించిపోయింది అనుకోండి దొరకవండి ఇప్పుడు కూడా. సో రైతులు ఎంతసేపు ఎన్ని కాపాడగలుగుతారు, దానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వమే దానికి ఒక బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు మనకు పురాతన వస్తువుల్ని మనం ఏదో ఒక మ్యూజియం పెట్టి కాపాడుతూ ఉంటామండి, అటువంటిది విత్తనాన్ని కాపాడకపోతే. సూర్యకళ గారు ఇంకోటి కూడా, అంటే మనకి తెలంగాణలో గత 10 ఏళ్లలో ప్రభుత్వాలు ఏమన్నా ఉండండి కానీ రైతు సమాఖ్యల పేరుతో ఒక పెద్ద ఎఫర్ట్ జరిగింది. నిజంగా ఇప్పుడు ఈ ఎఫ్పిఓలు కానీ లేదంటే దానికి ఒక నెట్వర్క్, ఒక క్యాబినెట్ స్థాయి మంత్రి కానీ, క్యాబినెట్ స్థాయి ఉన్న వాళ్ళని రైతు సమాఖ్య బాధ్యులుగా కూడా పెట్టారు, వాటికి బిల్డింగ్లు అవన్నీ కట్టారు మండల స్థాయిలో. ఇదంతా మరి ఈ నెట్వర్క్ అంతా ఇలాంటి పద్ధతులకి అందుబాటులోకి రావట్లేదా, లేదా అసలు ఆ వ్యవస్థ ఏం జరిగింది? వీటి రెండింటిని కోఆర్డినేట్ చేసుకోవటం ఎట్లా? రైతు వేదికలని చాలా బిల్డింగ్స్ కట్టారండి తెలంగాణలో. నాకు తెలిసి 2600 బిల్డింగ్స్ లేకపోతే 6000 బిల్డింగ్స్ ఉన్నాయి. చాలా చోట్ల మన హైవేలో వెళ్తారు కూడా. కానీ మీరు అక్కడ చూస్తే అక్కడ ఎలాంటి రైతుకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడం కానీ, ఆ వేదికల్ని వినియోగించుకోవడం కానీ, ఆ వేదికల ద్వారా విజ్ఞానాన్ని పంచుకోవడం కానీ, కనీసం అక్కడ ఉన్న పిల్లలనైనా చైతన్యపరచడానికి ఆ వేదికల్ని వినియోగించడం అనేది జరగట్లేదు. అసలు అది జరిగితే ఇప్పుడు ఈ సంస్థలు ఇవన్నీ అవసరం కూడా ఉండదు. ఇప్పుడు గ్రామ భారతి కూడా ఈ విషయంలో పనిచేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయి, ఆ బిల్డింగ్ ఉంది, ఆ వ్యవస్థ ఉంది, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. రైతులు పిలిస్తే కూడా మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నామని అంటే వస్తారు. కానీ ఆ సీరియస్నెస్ అనేది అధికారుల్లో లేదు, లేకపోతే వాళ్ళకు కూడా అవగాహన లేదు అసలు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని. రైట్, మనతో స్వామిరెడ్డి గారు అని మరో రైతు సిరిసిల్ల నుంచి ఉన్నారు. స్వామిరెడ్డి గారు మీ క్వశ్చన్ అడగండి. నమస్కారం సార్. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. సార్ ఇది ప్రకృతి సేంద్రియ వ్యవసాయం. నమస్కారం సార్. అడగండి సార్. ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి సేంద్రియ ఎరువులు ఒక మండలానికి ఒక షాప్ ఏర్పాటు చేసి కొద్దిగా రైతులకు అలవాటు చేస్తే బాగుంటుంది సార్. రైతులకు కొద్దిగా అలవాటు చేస్తే, ఎందుకంటే ముందు ఫస్ట్ యూరియా అలవాటు ఎట్లా చేసారో ఈ సేంద్రియ ప్రకృతి ఎరువులు కూడా రైతులకు అట్లా అలవాటు చేయాలి సార్. ఇంకొకటి ప్రభుత్వం కూడా ఒక రైతు బంధు ఎట్లా ఇస్తుండ్రో ఒక ఆవును కూడా, ఒక లోకల్ ఆవును కూడా అట్లా ఇచ్చి రైతులు ప్రోత్సహిస్తే ఆ రైతు అట్లా వ్యవసాయం చేయగలుగుతారు సార్. నేను ఒక కొండముచ్చు కాబట్టి వ్యవసాయం చేస్తున్నాను సార్. మా షాప్లాజ్ బిల్లు కాబట్టి కొండముచ్చు వెళ్ళలేదు సార్. షాప్లాజ్ బిల్లులో కోతులు లేకుండా అయిపోలేదు సార్. ఈ సేంద్రియ ఎరువులు ఒక మండలానికి కంపల్సరీ ఏర్పాటు చేయాలి సార్. కోతులు వెళ్ళిపోయినాయా? కోతులు మొత్తం పోయినాయి సార్. పోయినాయి. రైట్, కోతులు మొత్తం 3 కొండముచ్చులు ఉన్నాయి సార్ షాప్లాజ్ బిల్లులో. ఓకే, రైట్ సార్. అదే ఆఖరిగా అంటే దీనికి చాలా మంది అంటారు ఇప్పుడు ఈ గోమూత్రం అందుబాటులో లేను సార్. ఆవు పెట్టుకున్నాక వస్తాయి, కానీ వెంటనే మొదలు పెట్టాలంటే కాస్త ఏదైనా ఇవి దొరికే అవకాశం ఉందా? పచ్చి రొట్టె సాగు చేయలేని వాళ్ళు ఉంటారు. కరెక్టేనండి. ఇప్పుడు ప్రభుత్వం దృష్టి ఎలా ఉంటుందంటే, ప్రభుత్వం విశాలంగా ఆలోచించి ఒకేసారి ఆహార నిల్వలు పడిపోకుండా ఎలా చేయాలి ఇవన్నీ చూస్తుంటారు కదండి.
ఉన్న ఎత్తున ఒకేసారి ఉన్న ఫలంగా వాళ్ళు ఫెర్టిలైజర్ ఆపే స్థితిలో లేదు ప్రభుత్వం వాళ్ళు ఆపట్లేదు మనం ఆపట్లే. ఈ ఏర్పాటు కూడా కావాలి చేస్తుందండి. ఇప్పుడు ప్రభుత్వం వారు కూడా ఏం చేశారంటే ఇప్పుడు ఫెర్టిలైజర్ కంపెనీస్ అన్నిటికీ కూడా ఓకే. ఒక 10% అన్న మినిమం అట్లీస్ట్ మీరు సేంద్రియ ఎరువులు కూడా అమ్మాలని పెట్టిందండి. ఓకే, ఓకే. ఇప్పుడు లోకల్ ఫెర్టిలైజర్ షాప్స్ ఎక్కడ పోయినా కానీ సేంద్రియ ఎరువులు సేంద్రియ ఎరువులు, వేప పిండి, ఆముద పిండి కూడా అమ్మాలి, వాళ్ళు ఒక నియమం పెట్టింది. ఓకే, రైట్ సార్, మనకి టైం అయిపోయింది. ఇది వాళ్ళ రైతు పక్షం. చర్చలో పాల్గొన్న సూర్యకళ గారికి అలాగే జక్కు తిరుపతి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రేపు మరోస్తే మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం. సెలవు.